ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనము చాలా దుర్దినం కింద మేము కన్సిడర్ చేస్తున్నాము. ఎందుకంటే వేద సంబంధమైన వేదం యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు, వేద పండితులు అందరూ మూగపోయిన రోజున ఈ రోజున. ఎందుకంటే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అడ్వైజరీ ప్యానెల్లో ఉన్న డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల సొంటి గారి యొక్క పరమపదించిన సమయం ఇది. మాకు వార్త కాస్త ఆలస్యంగా తెలిసింది. ఎందుకంటే ఆవిడ ఫ్లోరిడాలో ఉన్నారు. వాళ్ళ కూతురు అలానే వాళ్ళ అన్నగారు ఇచ్చిన మెసేజ్ల ద్వారా మాకు తెలిసింది. అది కూడా ఆలస్యంగా తెలిసింది. ఇది చాలా దుఃఖభరితమైన రోజు. మేము ఈ వీడియో చేస్తున్నది ఆవిడికి శ్రద్ధాంజలిగా చేస్తున్నాము. దానికి నేను మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళీ చెరువు గారిని ఆహ్వానించాను. నమస్కారం మురళీ చెరువు గారు. నమస్తే అండి. చాలా బాధాకరం సార్ ఈ విషయం తెలుసుకోవడము. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మొదటిగా. తప్పకుండానండి. ఆవిడ వేద పండితురాలు కాబట్టి, ఋషిక కాబట్టి, ఆవిడ చేసిన గొప్ప కార్యాలను ఈ సమయంలో తలుచుకోవడం ఉచితం అనిపిస్తుంది. అది కర్తవ్యం అనుకుంటున్నా సార్ నేను. కర్తవ్యం కూడా అలానే. ఎందుకంటే వేద ఔత్సాహికులందరికీ ఇది తీరని లోటు. ఈ సమయంలో మనము ఆవిడ గురించి కొన్ని 4 మాటలు చెప్పడం అన్నది సమంజసంగా ఉంటుంది. అవును సార్. నాకైతే ఆవిడ చేసిన గొప్ప కార్యాలన్నిటినీ మనము ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది. కానీ దానికి పర్మిషన్ వాళ్ళ బంధువుల నుంచి పర్మిషన్ ఉంటే కానీ మనం చేయలేం. కాబట్టి కేవలము ఆవిడ చేసిన గొప్ప కార్యాలు పబ్లిక్ అపియరెన్సెస్లో ఇచ్చిన వాటి గురించి మాట్లాడితే మన వ్యూవర్స్ అందరికీ ఆవిడ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇదివరకు 2-3 సార్లు ఆల్రెడీ ఆవిడ మన ఛానల్లో మాట్లాడారు. అయినా సరే ఒకసారి మీరైతే బాగా ఆవిడ గురించి స్టడీ చేశారు కాబట్టి చెప్పగలుగుతారని నా ఉద్దేశం. అలానే మన స్టూడెంట్స్ కూడా ఆవిడతో పాటు అక్షరపదీయంలో పాల్గొన్నారు. అక్షరపదీయం అన్న పిహెచ్డి ఆవిడ చేశారు మన యూనివర్సిటీ నుంచి. ఆవిడ నవంబర్ 2025లో మనం ఆవిడకి పిహెచ్డి అవార్డు చేశాం. కరెక్ట్ చెప్పారు. 13 రీసెర్చ్ పేపర్లు ఆవిడ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా చేయబోయాము, కానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో మనం అంతకంటే ఏం చేయలేకపోయాము. సో మీరు ఒక్కసారి డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల సొంటి, సుసర్ల ఆవిడ ఇంటి పేరు, అంటే తల్లి గారి ఇంటి పేరు, పుట్టింటి పేరు. సొంటి ఏమో ఆవిడ భర్త ద్వారా వచ్చింది. సో ఇలా ఆవిడకి ఆ 2 ఉన్నాయి. ఆవిడ గొప్పతనం గురించి నేను చెప్పడం అంటే కొద్దిగా నాకు అంత స్తోమత ఉందా లేదా అనిపిస్తుంది. అంత గొప్ప ఆవిడ. సో నాకు సొంత అక్క లాంటి ఆవిడకి నేను ఎప్పుడూ సదా రుణపడి ఉంటాను ఆవిడ చేసిన అద్భుతమైన కార్యక్రమాలకి. సో మీరు శారదా పూర్ణ సొంటి గారి గురించి ఒక 2 మాటలు చెప్తారని ఆశిస్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అది నా అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్గా ఆవిడ ఇప్పుడు మీరు ఎలా అయితే అక్కలాగా భావించారో, ఆవిడ వయసు దృష్ట్యా కానీ, ఆవిడ నాలెడ్జ్ దృష్ట్యా కానీ, ఆవిడ ప్రతిభ దృష్ట్యా కానీ నేను ఆవిడని కూడా తల్లిలాగానే భావించాను పర్సనల్గా కూడా. అలానే మన యూనివర్సిటీకి మనం అడిగినప్పుడు అడ్వైజరీ బోర్డులోకి రమ్మని ఆవిడని ఆహ్వానించినప్పుడు ఆవిడ వెంటనే ఒప్పుకోవడం, అలానే మీరు నేను పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదటిసారి. ఎప్పుడైతే మనం వేదిక AI గురించి మాట్లాడటానికి షికాగో వెళ్ళినప్పుడు మొదటిసారి ఆవిడ శారదా పూర్ణ సొంటి గారిని, ఆవిడ హస్బెండ్ శ్రీరామ్ గారిని, ఇద్దరిని మనం పర్సనల్గా కలవటము, వాళ్ళ ఇంటికి వెళ్ళటము. మనం ఇంతక్రితం వీడియోలో ఒకసారి దీని గురించి మాట్లాడాము. యాక్చువల్గా వాళ్ళ ఇంటికి ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళ గొప్పతనముని తెలుసుకొని వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చారనేది ఇక చెప్పలేను నేను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి మనం వీడియో చూసినప్పుడు 4 ప్రెసిడెంట్లు వాళ్ళ ఇంటికి వచ్చారు. 2 అమెరికన్ ప్రెసిడెంట్లు, 2 ఇండియన్ ప్రెసిడెంట్లు. ఎంతమంది తెలుగు ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కానీ, మెనీ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళ ఇంటికి తరలి వచ్చారని చెప్పాలి సార్. బాలమురళీకృష్ణ గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి దాకా అనేక మంది వాళ్ళ ఇంటికి మనం ఫోటోల్లో వాళ్ళ ఇంట్లో చూసాం.
వాళ్ళ అవును. ఇంట్లో ఏ చైర్‌లో అయితే మీరు కూర్చున్నారో, అదే చైర్‌లో వాళ్ళు కూర్చొని ఉండడం మనం చూసాం ఆ ఫోటోల్లో వాటన్నిటిలోను. కరెక్ట్, కరెక్ట్. అలానే ఆవిడ ప్రేమతో ఆవిడ మనకి భోజనం పెట్టడము, మనం అంత అనర్గళంగా గంట సేపు, గంట 2 గంటలు అనర్గళంగా ఆవిడ మాట్లాడగల శక్తి ఆవిడకుంది. అందరూ స్పెల్ బౌండ్ అయిపోతారు ఆవిడ మాట్లాడుతుంటే. ఈయన అట్లా చూస్తూ ఉండిపోవడమే. అంత చక్కగా విపులంగా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడటంలో ఆవిడ చాలా దిట్ట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ రాసిన పుస్తకాలని, ఆవిడ దగ్గర కలెక్షన్ కొన్ని వందల పుస్తకాలని ఒక పెద్ద రూమ్ లో మనం చూసాం యాక్చువల్గా. బా అసలు అదైతే ఒక వాట్ యు కాల్ ఇట్, అసలు దాన్ని ఏం చెప్పాలి నాకు, అది ఒక పెద్ద లైబ్రరీ. అవును సార్, పెద్ద లైబ్రరీ. ఉమ్, అందులో ఆవిడ రాసిన పుస్తకాలే ఒక 24 గ్రంథాలు ఆవిడే రచించారు, అవి ఉన్నాయి, అది చూసాము. అట్లానే ఈ నాద బ్రహ్మలు ఎవరైతే మ్యూజిక్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ టైంని, లైఫ్ ని, ఉమ్, వాళ్ళ పిక్చర్స్, వాళ్ళ ఉమ్, దాని ఏమంటారు, తైల వర్ణాలు, ఉమ్, ఆయిల్ ఉమ్. పెయింట్స్ వాళ్ళు ఆయిల్ పెయింట్. వేయించి ఆవిడ ఆ రూమ్ లో పెట్టి అవన్నీ కూడా మన్ని కూడా ఆ రూమ్ కి తీసుకెళ్ళినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ రూమ్ లో ఆ ఫోటోలు అవి లైవ్లీగా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా శ్రద్ధ తీసుకుని ఆవిడ వేయించి ఎంత అవన్నీ అక్కడ వైభవం పెట్టి. అండి అది, ఎంత ఉమ్, వైభవం అండి అది. ఉమ్, అసలు అద్భుతమైన వెలుగు చూపించారు ఆవిడ. బా, అవును. ఉమ్. గొప్పది. ఆవిడ అందరూ అంటే ఆ వాటి మధ్యలో ఆవిడ రోజు కూర్చొని ప్రే చేయటము అవన్నీ నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నిజంగానే అది. ఆశ్చర్యం అది. అసలు ఆ కింద అసలు ఒక మంత్రముగ్ధుల్ని చేసింది మనని. ఆ యొక్క దేవాలయం అనుకోవాలి ఆ కింద. బా, అసలు అవును సార్. ఎట్లా ఏర్పాటు చేశారంటే అసలు ఉమ్, మీరు అన్నట్టుగా ఆ తైలవర్ణాలు అలా చూస్తుంటే పూర్వకాలంలో రాజులు ఎప్పుడో ఏర్పాటు చేసిన విధంగా ఏర్పాటు చేశారండి ఆవిడ. అవును కానీ సార్. అది దేవాలయం అవును. అంత అద్భుతంగా. అవును. అనేక కలెక్షన్స్ ఆవిడ ఆమ్, ఈయన ఆ, గణపతి సచ్చిదానంద శాస్త్రి గణపతి పీఠాధిపతులు కూడా సచ్చిదానంద వచ్చి వెళ్ళారు ఆవిడ. వచ్చికి ఆయనకి ఈవిడ చేసిన చాలా కలెక్షన్స్ ఆయనకి నచ్చితే ఈవిడ ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. అనేక అవును, అవును. కలెక్షన్స్ అందులోంచి అటు. ఒకసారి ఆవిడ యొక్క పిక్చర్ ని మన వీక్షకుల కోసం గుర్తుపట్టడం కోసం మన యూనివర్సిటీ వెబ్సైట్ లో మనం ఉంచాము, అది చూపిద్దాము. అవును సార్. ఇది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. దీనికి ఈవిడ అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ శ్రీమతి శారదా పూర్ణ సుసర్ల సొంటి పిహెచ్డి. ఆవిడ ఆల్రెడీ అప్పటికే తెలుగు పిహెచ్డి, సాంస్క్రిట్ పిహెచ్డి ఆవిడకి ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్, ఈవిడ మనం మనం కలిసే టైంకి 3వ పిహెచ్డి చేస్తూ ఉన్నారు సార్ ఆవిడ. అది మన యూనివర్సిటీ నుంచి 4వ పిహెచ్డి కూడా 4వ కంప్లీట్ చేశారు పిహెచ్డి. ఆవిడ. ఎస్, యువర్ రైట్, యువర్ రైట్. ఇగో అక్షర పదీయం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది, ఇదండి. సో ఆవిడ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆ, మన మనం రెండోసారి యాక్చువల్గా మనము షికాగోకి వెళ్ళాము. అప్పుడు మీకు ఆవిడ కళాపూర్ణ అనే బిరుదు ఆవిడ ఆ, వాళ్ళ సప్న తరఫు ఆవిడ ఫౌండేషన్ 25-30 years ఫౌండేషన్, అనేక ఫౌండేషన్స్ నడిపించారు. నేను దాని గురించి చెప్తాను. కానీ ముఖ్యంగా సప్న, ఈ శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆవిడ చాలా ఏళ్ళు నడిపించారు. దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అమెరికాలో. దాని తరఫున మీకు ఆ, కళాపూర్ణ అనే అవార్డు యాక్చువల్గా ఇచ్చారు ఆవిడ. ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మనము వెళ్ళాము అక్కడికి ఇన్ పర్సన్. ఆవిడకి ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఆవిడ అక్కడికి వచ్చి ఆ ఆ సంస్థ తరఫున మీకు అవార్డు ఇవ్వటము, అదంతా కూడా గ్రేట్ గా నాకు ఇప్పటికి ఇంకా గుర్తొస్తుంది సార్. చాలా అద్భుతం సార్, నిజం. ఇలానే మనం ఇప్పుడు ఆవిడ చేసిన అక్షరపదీయము అనే పెద్ద ప్రాజెక్ట్లో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఆవిడకి అసిస్టెంట్గా ఉండి కాస్త ఆవిడ చేసిన కృషితో పాటు వీళ్ళు వేద మంత్రాలని వాటికి అందించారు. వాటి సార్ వేద ఎప్పుడైతే మంత్రాల ఆవిడకి అర్థాలు. బాగాలేదని తెలిసిందో మనకి, వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన మీరు ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి 6 to 9 months లోపల అంత పెద్ద ప్రాజెక్ట్ని, అంత స్టూడెంట్స్ని ఎడిషన్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం అనేది నిజంగా యూనో మన షాకింగ్ సార్ నాకు. మన స్టూడెంట్స్ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. కష్టపడి చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రథమంగా మొదట వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి ఇచ్చారు. నేను మొట్టమొదట శ్రీమతి ఉమారాణి గారి వీడియో చూపిస్తానండి. షూర్ అది సార్. చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడు. యా షూర్ సార్. డాక్టర్ శారదాపూర్ణ సుసర్ల సొంటి గారు ఇక లేరు అని అనుకుంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఎలా జీవించాలో ఆవిడ జీవితం ద్వారా ఆవిడ నిరూపించారు. అలాగే ఆవిడ చేసిన అక్షరపదీయంలోని ప్రతి అక్షరానికి ఆవిడ చెప్పిన అర్థాలు ఆవిడ జీవితానికి అర్థం పడుతున్నాయి. మేము ఎలా నడుచుకోవాలి, ఆ అక్షరాలకి ఆ అర్థాలను ఎలా ఉపయోగించుకోవాలి అని ఆవిడ చెప్పిన తీరు చాలా ప్రశంసనీయంగా ఉంది.
అలాగే ఇక ముందు మేము చేసే అక్షరయజ్ఞంలో కూడా ఆవిడ ఎలా అయితే చెప్పారో అక్షరాలని, ఆ అర్థాలు ఎలా చెప్పారో ఆ అర్థాలు అలాగే తీసుకొని ఆ అక్షర పద్యాన్ని మేము ముందుకు నడిపిస్తాం. ఆవిడ అక్షర స్వరూపంగా ఎప్పటికీ నిలిచే ఉంటారు మా మనసుల్లో. అది మాత్రం ఆవిడ చిరంజీవత్వాన్ని తీసుకున్నారు. నా మనసులో ఎప్పుడూ ఆవిడ అక్షర స్వరూపంగానే ఉండిపోతారు. ఇది మాత్రం నిజం. స్వస్తి. సో ఉమారాణి గారు మాట్లాడింది చూశారు కదండి మురళి గారు. చూశాను సో సార్, నేను చూశాను. సో ఇప్పుడు మీరు ఆవిడ గురించి ఇంకేమైనా చెప్తే బాగుంటుందండి. షూర్ సార్, నేను ఫ్యూ థింగ్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఆవిడ మీరు చెప్పినట్టు వాళ్ళ ఇంటి పేరు సుసర్ల, పుట్టింటి పేరు. ఆవిడ హస్బెండ్ ద్వారా ఆవిడకి సొంటి ఇంటి పేరు వచ్చింది. ఈవిడికి కర్ణాటక సంగీతము, సంస్కృత సాహిత్యం అంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ చిన్నప్పుడు, అంటే ఆవిడ పుట్టింది తిరుపతి తిరుమల లొకేషన్లో ఆవిడ పుట్టి పెరిగారు. ఆవిడ తాతగారి దగ్గర ఆవిడ ఫస్ట్ నేర్చుకున్నారు ప్రాథమిక విద్య. బ్రహ్మశ్రీ సుసర్ల సూర్య భాగవత శంకర శాస్త్రి గారు ఆయన. తర్వాత ఆవిడ విద్యాభ్యాసము బ్రహ్మశ్రీ రామవరపు శరత్ బాబు గారి దగ్గర చేశారు. ఆయనకు కూడా నమస్కారం. తర్వాత ఆవిడ అమెరికా వచ్చిన తర్వాత, అమెరికాకి రాకమునుపు అమెరికా వచ్చిన తర్వాత కూడా బ్రహ్మశ్రీ విశ్వనాథ అచ్యుత దేవరాయలు, అంటే ఈయన విశ్వనాథ శాస్త్రి గారి కుమారుడు కదా సార్ ఈయన? కాదండి, కుమారుడు, కరెక్ట్. సో ఈయన ఈ అచ్యుత దేవరాయలు గారు ఈయన దగ్గర 20 సంవత్సరాల పాటు వేదాచార శాస్త్రాల్లో లోతైన శిక్షణ పొందడము. అద్భుతంగా సార్, ఎంత అద్భుతం అంటే అది సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఆవిడ అద్భుతమైన నాలెడ్జ్ పొందారు ఆయన దగ్గర నుంచి. ఆ జ్ఞానము ఆవిడ అక్షర పదయంలో చూపించారు. అసలు అది అక్షర పదయం అన్నది ఒక అలౌకికమైన జ్ఞానం, మానవ మాతృకి సాధ్యం కాదు అది. అవును సార్, నాకు బాగా గుర్తుంది సార్. మనం వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పారు ఏంటంటే, అచ్యుత దేవరాయలు గారు చెప్పిన మీదట ఈవిడ ఋగ్వేదంలో ఉన్న 10,000 చిలుకు మంత్రాలు చేత్తోటి రాసి, మంత్రము సంహిత వాటి అర్ధభాగము రాసి చేత్తోటి ఈవిడ ఆయనకి ప్రెజెంట్ చేసి పెట్టారు. ఆ నోట్స్ అంతా ఆవిడ దగ్గర ఉన్న వాటిల్లో ఉంది అని ఆవిడ చూపించడం కూడా జరిగింది, కొంత నోట్స్. అసలు ఎవరికి సాధ్యం అవుతుందండి 10,552 మంత్రాలని అలాగ రాయటం అనేది అసలు ఎంత కష్టమైన విషయం సార్. రాయటము ఒకవేళ ఎవరినో కూర్చుంటే రాయచ్చేమో, కానీ ఆవిడికి సంసారం, భర్త, పిల్లల్ని పెంచటము, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని చూడటం, అది కూడా అమెరికాలో. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఆవిడ కృషిని మనము ఇప్పుడు మన జీవితం మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఇన్ని పుస్తకాలు రాయటము, సంగీతం కోసం ఇంత తపన పడటము, ఇక్కడ షికాగోలో ఆవిడ చేసిన కృషి, అక్కడ సప్నాన్ ఆర్గనైజేషను, ఇవి ఇంకా ఎన్ని ఆవిడ చేశారో, అసలు అంత సాధ్యమా అని అనిపిస్తుంది నాకు మనిషిగా. అవును సార్, అసలు ఆవిడ అంటే క్రానలాజికల్ లిస్ట్ వేసుకుని చూస్తే ఆవిడ దాదాపు మెనీ అవర్స్ పర్ డే సొసైటీకి ఆవిడ అట్లా దానం ఇచ్చేసారనిపిస్తుంది సార్. యాక్చువల్గా అయితే అసలు భోజనం చేశారా, చెయ్యగలిగారా, సమయం ఉందా, నిద్రపోయారా అన్న ఆలోచన వస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అంత కృషి, అంత పట్టుదల, అంతగా అందరినీ క్రోడీకరించటము, వాళ్ళందరి చేత కార్యక్రమాలు చేయించటము, అసలు అంతమంది సంగీత కళాకారుల్ని ఇంటికి ఆహ్వానించటము, వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయటము, ప్రతి సంవత్సరము చేయటము. పూర్వం ఏదో ఒక సంవత్సరం చేశారంటే అర్థం చేసుకోవచ్చు, సంవత్సరాల తరబడి చేయటము, వేద పండితుల్ని పిలవటము, వాళ్ళ చేత ప్రవచనాలు ఇప్పించటము, మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా 2 ప్రెసిడెంట్లు ఆవిడ ఇంటికి రావటము, ఇండియన్ ప్రెసిడెంట్స్ రావటము, పెద్ద సినిమా యాక్టర్లు రావటము, ఏమిటండి ఇదంతా? అవును సార్, అసలు ఆశ్చర్యంగా ఉంది సార్ నాకు నిజంగానే. సో అది గొప్ప విషయం సార్. ఇంకా ఆవిడ అక్కడ పుట్టారు, అక్కడ పెరిగారు, ఇది వీళ్ళ ఇంకేంటండి చెప్పండి సార్. అంటే మనము ఇంకొక స్టూడెంట్ విందాం సార్, మళ్ళీ విని మనం కంటిన్యూ చేద్దాం. వెరీ గుడ్ అండి. సో ఉమారాణి గారిది ఇందాక విన్నాం కదా, ఇప్పుడు మనం సౌజన్య ఆవిడ ఏం మాట్లాడారు అది కూడా విన్నాం. షూర్ సార్. అక్షర సరస్వతి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ శారదా పూర్ణశొంఠి గారికి మా నివాళులు. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్కి ఇది తీరని లోటు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా వేదాక్షర పదీయ రూపంలో
ఆమె ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. భారతీయ వైదిక సాంప్రదాయంలో శబ్ద రహస్యాలను విశ్లేషిస్తూ ఆమె చేపట్టిన బృహత్తర పరిశోధన అక్షరపదీయం. ఈ అక్షర యజ్ఞంలో ఆమెతో కలిసి పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె వంటి మహోన్నత విదుషీమణితో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. అక్షరము సుదీర్ఘమైన, పవిత్రమైన పాపాగ్ని జ్యోతిస్సు వంటిది. అక్షరపదీయము వేదాక్షరముల నుండి వెలువడిన వివిధములైన భావముల సాకారమైన రూపం. దీనికి ప్రమాణం ఈ అక్షరములు వాగ్రూపము పొందిన ఆ వాక్కునకు ఆ దేవతాశక్తులకు ఉన్న సంబంధమును మనము అక్షర దృష్టితో తెలుసుకొనవలసి ఉన్నది అనే శారదాపూర్ణ గారి అద్భుతమైన వివరణ. ఈ అక్షరపదీయం ద్వారా వారు అందించిన ఈ జ్ఞానం తరతరాలకు నిలిచిపోతుంది. అక్షరపదీయం ముందుకు తీసుకొని వెళ్ళడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి. నాతో ఈ అక్షర ప్రయాణాన్ని పంచుకుని మేము చేయబోయే అక్షరపదీయం సంపూర్ణ గ్రంథ ఆవిష్కరణకు డాక్టర్ శారదాపూర్ణ గారి ఆశీస్సులు, ఆశీర్వాదం మాతో ఉంటాయని తలస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓం శాంతి. సో సౌజన్య గారు మాట్లాడింది విన్నారు కదండి. విన్నాను సార్, చాలా బాగుంది సార్, చాలా సంతోషంగా ఉంది. అయితే సార్, టు కంటిన్యూ నా సెషన్, ఆవిడ డాక్టర్ శ్రీరామ్ సొంటి గారిని వివాహం చేసుకున్నారు సార్. యాక్చువల్గా డాక్టర్ శ్రీరామ్ సొంటి గారు ఆయన ఐ సర్జన్, షికాగోలో చాలా ఫేమస్ ఐ సర్జన్ యాక్చువల్ చెప్పాలంటే. అదే కాకుండా ఆయన ఫౌండరు, ట్రస్టీ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. వావ్, నమస్కారం. ఈవిడ ఎంత పాపులరో, ఎంత సొసైటీ కోసం ఎంత కష్టపడ్డారో, ఆయన కూడా అంత కష్టపడిన వ్యక్తి సార్ ఆయన. యాక్చువల్గా ఆయన కూడా చాలా గొప్ప గొప్ప, అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇంకొకళ్ళు ఉండటం అనేది అసలు మామూలు విషయం కాదు సార్. అది లైక్ ఎట్లయితే నారదుడు, హనుమంతుడు ఇద్దరు సంగీతంలో ఎవరు గొప్ప అని ఎలా ఉందో, అలా ఇక్కడ ఈయన చేసిన కృషి, ఈయన గాంధీ ఫౌండేషన్ కూడా ఏదో ఉన్నట్టుంది కదా. అవును సార్, ఈయన గాంధీ ఫాలో అయ్యారు. గాంధీ ఫౌండేషన్ కోసం చాలా శ్రమ, ఖర్చు, టైము అన్ని పెట్టారు సార్ సొసైటీ కోసం. వీరేమో మొత్తము మన భారతీయత, శాస్త్రాలు, తర్వాత మన యొక్క నాట్యము, సంగీతము, వీటి మీద బహుదృష్టి పెట్టారు ఈవిడ. ఇద్దరు పిల్లల్ని అమెరికాలో, కానీ ఆ ఇద్దరు పిల్లల్ని అమెరికాలో పెంచుతూ ఇంత కార్యక్రమం భారతీయత గురించి చేయడం సాధ్యమా అని నాకు ఆశ్చర్యం వేస్తున్నది సార్. అసలు వాళ్ళు ఇంత ఫ్యామిలీ లైఫ్, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పాలంటే సార్, వీళ్ళిద్దరికి సేవారత్న అనే బిరుదు ఇచ్చారు సార్ అప్పుడు, ఆ టైం ఫ్రేమ్ లో ఇచ్చారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు, సీత, ఒక ఆవిడ పేరు, ఆవిడ డాక్టర్ సీత. ఆవిడ మెడికల్ డాక్టర్, చాలా పెద్ద డాక్టర్, చాలా వెల్ నోన్ డాక్టర్. ఆవిడ పాపులర్ యాక్చువల్గా. ఆవిడ ఫ్లోరిడాలో ఉంటారు, పెద్ద డాక్టర్. చాలా పేరు. అవును సార్, సిరి. తర్వాత రెండో ఆవిడ కూడా డాక్టర్ సీత. ఆవిడ కూడా గవర్నమెంట్ దాంట్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేసి, స్పేస్ ఎక్స్ లో హెడ్ గా ఆవిడ చేసి, బిగ్ డిపార్ట్మెంట్ కి. అట్లనే ఆవిడ ఇప్పుడు సొంత ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఆవిడ కూడా వెరీ వెరీ వెల్ నోన్ పర్సన్ సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ వైఫ్, హస్బెండ్, వాళ్ళ పిల్లలు, అసలు సొసైటీలో మన తెలుగు వాళ్ళలో పేరు మారిమోగిపోతుంది సార్. వీళ్ళ ఇంటి పేరు చెప్తేనే అందరికీ తెలుసు. లైక్ మామూలు విషయం కాదు సార్. ఫ్యామిలీకి ఒకళ్ళు ఉంటారు గొప్ప, కానీ వీళ్ళింట్లో అందరూ అంత సొసైటీకి అంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది వాళ్ళ రంగాల్లో అసలు మొత్తం డెడికేటెడ్ అన్నమాట. ఇంకంత. అవును సార్. ఇంకా అసలు మనం బహుశా గాంధీ ఫ్యామిలీలో కూడా చూసి ఉండము. ఒక ఫ్యామిలీలోంచి నలుగురు ఇట్లా ఉండడం అనేది అసలు లైక్ నమ్మలేని నిజం సార్. ఇది కడితో చూసాం కాబట్టి. దీనికి అంతటికి మూల స్తంభం ఎవరంటే డాక్టర్ శారదాపూర్ణ సొంటి గారు. ఎందుకంటే ఆవిడ అట్లా నిశ్చలంగా నుంచున్నారు కాబట్టి, తల్లిగా ఆ ఫ్యామిలీకి ఉండి అండగా అన్ని పనులు ఆవిడ చేస్తూ వీళ్ళందరికీ అట్లా గ్రేట్ సార్. అది నిజంగా. దట్స్ ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్. ఇంకా మన నెక్స్ట్ స్టూడెంట్ కూడా చూద్దాం సార్. వెరీ గుడ్ అండి, గుడ్ ఐడియా. ఇంకో స్టూడెంట్ ఎవరంటే ఇందుర్తి శివరాణి గారు. ఆవిడ కూడా అక్షరపదీయంలో పాల్గొన్నారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్షరపదీయంలో పాల్గొన్న వాళ్ళే.
అనేక అవును సార్. మంత్రాలకి అర్థాలు వీళ్ళు రాశారు కూడాను. వాటి అవును యొక్క సార్. అంటే ఆవిడ తాల్మేల్ అనమాట. ఆవిడ రాసిన దానికి ప్రూఫ్‌గా వీళ్ళు వేదం నుంచి చూసి చూపించారనమాట. అంటే ఎంత 6 నెలల బాగుందంటే పాటు ఆవిడతో పాటు ట్రావెల్ చేశారు కదా సార్ ట్రావెల్ వీళ్ళందరూ. చేశారండి. హ్మ్. హ్మ్. అది ఇంకా అసలు యాక్చువల్లీ ఇంకో 6 నెలల్లో ఇంకో అద్భుత కార్యక్రమం చేయబోయేతూ ఇగో ఈ ఈ సడన్ సిట్యుయేషన్‌లో ఆగిపోవాల్సొచ్చింది. కానీ అయినా చాలా కంటిన్యూ బాధాకరం. చేస్తారనుకుంటున్నా స్టూడెంట్స్. సో, హ్మ్. ఇప్పుడు ఇందుర్తి శివరాణి గారు ఏం మాట్లాడారో విందాం. షూర్ సార్. హ్మ్. శారదా పూర్ణశుంఠి గారికి మా నివాళులు. వేద విజ్ఞాన సముపార్జనకి నేను యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్లో చేరాను. దానికి బలీయమైన సంకల్పాన్ని ఇచ్చింది అక్షరపదీయం ప్రాజెక్టు. అంతకుముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పరిచయం ఉంది శారద గారితో. ఆమె గొప్ప వనిత. ఆగస్టులో మాకు ఒక జూమ్ మీట్ అయింది. అప్పుడు నాకు అప్పటి నుండి నా జీవితం కొత్త మలుపు తిరిగింది. క్షరం కాని అక్షర విద్యను ప్రసాదించిన గొప్ప వనిత. క్షరం కాని అక్షర విద్యకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆ పరిశోధన అంశంలో ఒక చిన్న విషయం. ఎక్కడ భావములు పుట్టుచున్నవో, ఏ చోట్లందు జీవుల ప్రవర్తనకు అనువైన జ్ఞానం ఉన్నదో, ఏ లక్షణములలో మానవ జన్మ ఎత్తుటకు కారణమైన మూల జ్ఞానం ఉన్నదో ఆ చోటును అగ్ని రగిలించవలెను అని చెప్పారు. దానికి నేను ఋగ్వేద మంత్రం ఎంచుకున్నాను. దానిలో ప్రశ్న ఉంటుందంటే ఉత్తరపక్షం పూర్వపక్షం. మానవులు ఆహ్వానిస్తే వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే అగ్నిశ్వాత్త పితృదేవతలు. జీవుల ప్రవర్తనకు అనువైన చోటును దేనిని రగిలించవలను అని అంటే జ్ఞానాగ్నిని రగిలించాలి అని చెప్పి ఉత్తరపక్షంగా నేను తీసుకున్నాను. అది తర్వాత అలాంటి భావనలు నాలో చాలా వచ్చాయి. అక్షరం అంటే కూడా ఒక విధమైన ఎంత మంచి భావన అని చెప్పారంటే రుచాపర వ్యోమ అక్షర అని చెప్పింది. శారద గారు ఒక ఋషిక. బహిరాకాశ శక్తి రుచ అన్నారు. పరమాత్మ పరజ్ఞానాన్ని బట్టి ఇంద్రియాలకు చేరవేసేది పర అన్నారు. అంతరంగ పనిచేసేది వ్యోమము అన్నారు. శబ్ద ప్రయోజనం అర్థ ప్రయోజనం చెప్పేది అక్షరమని అద్భుత అక్షర అంతరంగాన్ని తెలియజేసిన వేదమాత. తర్వాత శారద గారి ఆధ్యాత్మిక చింతన కూడా వారి దేవతార్చన చూసి ఆమె వ్యవసాయాత్మక బుద్ధి నేను తెలుసుకున్నాను, గ్రహించానండి. తర్వాత నా భావి జీవితంలో మేము చేయబోయే అక్షరపదీయం సంపూర్ణ గ్రంథ ఆవిష్కరణ తప్పక శారద గారి ఆశయాలకు తగ్గట్టుగా మా ఆచార్య గారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతాము. అది తర్వాత మన పూజ్య ఆచార్యుల ఆధ్వర్యంలో అక్షరపదీయంలో శారద గారితో కలిసిన పనిచేసిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అమృత క్షణాలు అంటాం కదా, నా జీవితంలో కొత్త మలుపునిచ్చి నాలో జ్ఞాన ప్రకాశాన్ని నింపాయి. అది మాత్రం అక్షర సత్యము. శారద గారి మనస్సు ఏమిటో ఆమె వ్రాసిన దానిలోనే మనం తెలుసుకుందాము. మనస్వరూపదర్శనం మనస్వభావశోధనం మనస్వభావ సంపదాం మనోజ్ఞతత్వభాసురం మహామతిన్ మహాగిరిం నమామి వేదమాత. పితృదేవత అయిన శారదా గారికి నా నివాళులు ఇవే. స్వస్తి. సో, ఇందుర్తి శివరాణి గారి మాటలు విన్నారు కదండి. విన్నాను ఆవిడ సార్. అసలు కాలిఫోర్నియాలో ఉంటారు. అద్భుతంగా అవునండి. పాపం ఆవిడ ప్రతిరోజు ఆవిడ చాలా కృషి చేశారు ఇందుర్తి శివరాణి గారు ఈవిడతో అవును పాటు సార్. కలిసి. వాళ్ళిద్దరూ ఏజ్ వైజ్ గా ఒకే రేంజ్ లో ఉంటారు సార్. అందువల్ల వాళ్ళకి ఆ సింక్ చాలా చక్కగా ఉంటుంది అది నాకు వాళ్ళిద్దరి మధ్య. తెలియదు, వాళ్ళ ఏజెస్ నాకు తెలియదు, అవును, కానీ నాకు తెలుసు సార్. ఎందుకని మీకు తెలుసు కాబట్టి ఇద్దరు తెలుసు కాబట్టి నాకు వాళ్ళిద్దరు సింక్ చాలా బాగుంటుంది సార్. ఇందుర్తి శివరాణి గారికి మంచి పట్టు ఉంది. మిగతా శాస్త్రాల్లో వాటిలో ఆవిడ చక్కగా ముందంజ వేశారు. ఉపనిషత్తులు బాగా చదివారు సార్. బాగా చదివారు. ఆవిడికి అసలు తిరుగులేదండి. ఆవిడ ఈ వయసులో కూడా ఆవిడ బ్రహ్మాండంగా కష్టపడుతున్నారంటే అసలు అద్భుతం అండి. నాకు నిజంగా నేను ఈ విషయంలో మనము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ పెట్టి అనేకమైన ఆణిముత్యాలు మనము ఏరుకొచ్చామా అన్నట్టుగా ఉంది. అవును సార్. అసలు ఆ ఏజ్ లో అంతంత కాంట్రిబ్యూషన్ చేయటం అనేది వాళ్ళ మనోధైర్యానికి ఆ మనోస్థైర్యానికి నిజంగా లైక్ నేర్చుకోవాలి సార్. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది. సార్, ఇప్పుడు మనము ఆవిడ రాసిన గ్రంథాల గురించి క్విక్ గా ఒక లైన్ చూద్దాం సార్. యాక్చువల్గా కవయిత్రిగా, సంగీత రచయిత్రిగా, పరిశోధకురాలిగా
సంగీత రచయిత్రిని ఎందుకనంటే ఆవిడ సప్నా పెట్టారు, దాని గురించి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను. అలానే శబ్దము, అక్షరపదయము, అక్షరము శబ్దము సంగీతానికి మూలం, దాని మీద తీవ్రమైన రీసెర్చ్ చేశారు ఈవిడ. ఆవిడ పరిశోధకురాలుగా 24 గ్రంథాలు రాశారండి ఆవిడ. 24 బా ఏంటి ఇన్ని పనులు చేస్తూ మధ్యలో గ్రంథాలు రాయడం? గ్రంథాలు రాశారు సార్. అసలు వాటిల్లో సాధ్యమా అండి? అవును సార్. వాటిల్లో నాదానందము, పూర్ణమిదము, ఉమ్, ప్రతీచి నైమిషం, తాళపాక అన్నమాచార్య, నృత్య సంగీత కళాభిజ్ఞత, మేఘదూతం ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. చాణక్య నీతి సాహస్రి ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. అంటే కొన్ని మేఘదూతము, చాణక్య నీతి సాహస్రి ఈ 2 అనువాదాలు సార్. మిగతావేమో ఆవిడ రాసిన గ్రంథాలు సార్. ఏమని చెప్తామండి, అసలు 24 గ్రంథాలు రాయటం ఏంటి? అవును ఆ, సార్. ఏంటి అమెరికాలో ఉండటం ఏంటి? ఇన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేయటం ఏంటి? వాళ్ళ పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి నేర్పించటం ఏంటి? సంవత్సరాల పాటు వాటిని లైవ్ లో యూట్యూబ్ లో వెతికితే గుట్టలు గుట్టలు వీడియోలు Yes, వస్తాయి సార్ ఆవిడ అసలు చేసిన ఆ ఎఫర్ట్స్. పిల్లలు మంచిగా ఎదిగి బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఎంతో కృషి చేసి ఎన్నో విషయాలు ఆయన కూడా చేశారు. ఆవిడ అసలు అద్భుతంగా వీటిలో అసలు అంతమంది సంగీత కళాకారులతో ఇక్కడ అమెరికాలో ఇప్పించటం అన్నది ఒక అద్భుతమైన విశేషం మురళి గారు. అవును సార్. ఎన్ని ప్రోగ్రామ్స్ ఆవిడ ఎన్ని ఇప్పించారు. కచేరీలు అవి, అవును. ఎవ్రీ ఇయర్ ఆవిడ యానివర్సరీ చేయటము, దానికి అనేక మంది సంగీత విద్వాంసులు రావటము, కాంట్రిబ్యూట్ చేయటం అవన్నీ జరిగినాయి సార్. Yes. ఇవన్నీ ఎవిడెన్స్ సార్. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. Yes. ఈవెన్ యూట్యూబ్ లో కూడా చాలా ఉన్నాయి Yes. మనకి ఇవన్నీ కూడా. అలానే ఆవిడ మనకి పుస్తకము పూర్ణమిదం, పూర్ణమిదం, ఇది మనకి మీకు నాకు మనకి ఇది ఆవిడ నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. ఈ పుస్తకాన్ని నా దగ్గర పెట్టుకున్నాను నేను. ఇది అద్భుతంగా ఉంటుంది సార్. ఇది యాక్చువల్ గా ఆవిడతో కొన్ని పేజీలు ఆవిడతో డిస్కస్ కూడా చేశాను కొన్నిసార్లు నేను. ఇది చాలా గ్రేట్ పుస్తకం సార్. వెరీ నైస్, పూర్ణమిదం. అవునండి, అవును, అద్భుతం, అద్భుతం. అదే నిజంగా గమ్మత్ ఏంటంటే ఒక మాట మన దగ్గర భండాగారం ఉంటుంది, కానీ మనకి తెలియదు అది రత్నం అన్న విషయం తెలియదు. అవును సార్. అది రత్నం అని తెలియకుండా మనం అక్కడ పక్కన పెట్టేస్తాం అనమాట. పెట్టేసి తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ ఈ జ్ఞానాన్ని అందరూ కూడా పొందాలని చెప్పి నేను ఆశిస్తాను. అయితే ఇక్కడ అట్లనే ఈ ఆవిడ శబ్దపదయం కూడా బుక్ రూపం తీసుకుంటుంది. అది తీసుకుని అందరికి అవైలబుల్ బుక్ స్టోర్స్ కి రావటం, అందరూ చూడటము, అట్లనే పీడిఎఫ్ వర్షన్ ఎవరికైనా కావాలంటే కూడా మనము అందజేయగలం సార్ మన యూనివర్సిటీ ఆ పుస్తకం ఎవరైనా కావాలంటే మనము పంపిద్దాం. అక్షర పదీయము చదవవలసిన పుస్తకం అది. అవును సార్. అద్భుతమైన జ్ఞానం అందులో ఉంది. ఆవిడ లైబ్రరీలో కూడా కొన్ని ప్రింట్స్ తీసి 24 ప్రింట్స్ తీసి లైబ్రరీలోకి అది అందజేశారు ఆవిడ. అందరూ చదవాలనే ఉద్దేశంతో మనం అది ఫుల్ఫిల్ చేయొచ్చు. సౌజన్య అని ఇప్పుడు ఇందాక మాట్లాడిన అమ్మాయి చక్కగా వాళ్ళందరికీ ఈవిడతో కూర్చొని రోజు డే అండ్ నైట్ మాట్లాడి, అక్కడ ఇండియాలో ఉన్న పబ్లిషర్తో మాట్లాడి ISBN నంబర్లు తెప్పించి ఇవి చేసి అవి చేసి అవన్నీ క్రోడీకరించి వాటిని ఏర్పాటు చేసి అబ్బోబోబోబో చాలా కృషి చేసింది సౌజన్య. సో గ్రేట్ సార్. గ్రేట్ సార్. సో మొత్తానికైతే ఆవిడ రాసిన 24 గ్రంథాల్లో ముఖ్యమైనది మీరు చూపించారు, సో చెప్పారు. సో ఇంకేమన్నా ఇంకేమన్నా గ్రంథం ఉందా? అంటే ఇప్పుడు నాకు తెలిసి రామాయణం గురించి కూడా ఆవిడ రాశారు. అవును సార్. ఆవిడ దగ్గర యాక్చువల్ గా ఆవిడ వాళ్ళ ఫౌండేషన్, ఇప్పుడు ఆవిడ బ్రాహ్మీ జనరల్ పెట్టారు సార్ ఆవిడ. అట్లానే అఫ్ కోర్స్ సప్నా గురించి మనం మాట్లాడడం, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సప్నా అంటే. అలానే శ్రీ ఫౌండేషన్, వీణా గ్లోబల్ కౌన్సిల్, అసలు సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్, వేద విద్యా పరిషత్. వెరీ గుడ్. ఇవన్నీ ఆవిడ ఇలాంటి ఫౌండేషన్స్ పెట్టడము, లేకపోతే నిర్వాహకురాలుగా ఉండటము చేయడమే కాకుండా ధనం ఖర్చు అయి ఉంటుంది సార్ వీటికి. డబ్బు ఆవిడ వాళ్ళ సొంత డబ్బు తీసి పెట్టారు సార్. అదే అంటున్నా. ఇప్పుడు ఎవరన్నా సరే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతగా చెయ్యాలి అంటే ఆ మనసు కూడా ఉండాలి కదా. అవును సార్. అద్భుతమైన మనసు. ఎందుకంటే ఆవిడ పెరిగిన వాతావరణం, తర్వాత వాళ్ళ తాతగారు, వాళ్ళ గురువు గారు అందరూ కలిసి మంచి ప్రేరణ ఇచ్చారు. అవును సార్. ఆమె వీళ్ళందరికీ ప్రేరణ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా దాన్ని తీసుకోవాలి. వాళ్ళకి అర్థం కాదు ఒక మాట, వాళ్ళు తీసుకోలేక వాళ్ళు ఒక మాట పక్కన పడిపోతుంటారు చాలా మంది. అవును సార్. ఎందుకంటే అందరూ దానిలోకి ఫిట్ అవ్వరు కదా. ఆ జ్ఞాన సరస్వతి అట్లా పారుతూ ఉంటే దానిలో మునగాలి అంటే మనకి తాహతు రావాలి కదా. అవును సార్. సరస్వతి కనిపించాలి కదా.
సరస్వతి అంటే నాకు గుర్తొచ్చింది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ లో ఉమ్, ఒక సరస్వతీదేవి బొమ్మ ఉంటుంది. ఉమ్, అవును అవును. నేను అప్పుడు ఇప్పుడు ఆవిడని శారదాదేవి అని చెప్పి దండం పెట్టాను. ఎందుకంటే ఈవిడ శారదాదేవి, ఆవిడ శారదాదేవి, ఇట్లా ఒకేసారి ఇద్దరు సరస్వతులు చూడగలిగాను సార్ నేను అక్కడ నిజంగా. ఎగ్జాక్ట్లీ. అసలు అదే విశేషం ఏంటంటే ఇది అదృష్టం ఉండాలండి మురళి గారు. అవును సార్. అది ఇప్పుడు ఆవిడ మనని పిలవటం అన్నది మనం చేసుకున్న గొప్ప పుణ్యం. లేకపోతే అసలు మనకి ఆవిడ ఎట్లా పరిచయం అయ్యేవాళ్ళు చెప్పండి. అవును సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది సార్. Yes, yes. ఆవిడ హస్బెండ్ వాళ్ళ గొప్పతనము ఆ ఇంట్లో వెళ్ళంగానే మనకి వెంటనే అది స్పర్శలాగా తగులుతుంది. Yes. ఎంత బాధపడ్డానంటే ఇంత నాలెడ్జ్ని ఇప్పుడు అర్జెంటుగా ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది, కనీసం భాగాలుగా తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అవును కానీ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళలో అంత శక్తి లేదు, మళ్ళీ తీసుకునేంత శక్తి. ఈవిడ చెప్పే విషయాల్ని గ్రహించడం అన్నది సాధ్యం కాదండి. అంటే ఈవిడంత స్థాయిలో మళ్ళీ దాన్ని తీసుకెళ్లి Exactly. షికాగోని నడిపించాలంటే తెలుగు ఈ వేద ఇదంతా కూడా ఎంతో శక్తి కావాలి సార్. ఎవరన్నా ముందుకు వస్తే చాలా సంతోషం సార్ అక్కడి నుంచి అది local వాళ్ళు నుంచి. ఇప్పుడు వాళ్ళకి ముందుకు వస్తే చాలా సంతోషం, మీరు అన్నట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. అవునండి. యా సార్ నెక్స్ట్ స్టూడెంట్స్ చూద్దామా సార్? ఎస్, ఇంకో స్టూడెంట్ విన్నాము. ఇంకో స్టూడెంట్ ఇప్పుడు దాకా మనము ఉమారాణి గారు చెప్పింది విన్నాము, ఇందుర్తి శివరాణి గారు, సౌజన్య గారు చెప్పింది విన్నాము. అవును ఇప్పుడు రజిత అన్న అమ్మాయి ఏం మాట్లాడిందో విన్నామండి. షూర్ సార్. ఓం నమస్తే. శారదమ్మ గారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినప్పటికీ ఒక ఆత్మ బంధువులా మమ్మల్ని ఆదరించిన తీరు ఆవిడకి మా మనసులో చెరగని స్థానాన్ని కల్పించింది. శారదమ్మ గారి అక్షరపదయంలో చేరకముందు అక్షరం అంటే కేవలం లౌకిక భాష వ్యవహారాలకు మాత్రమే ఉపయోగించేదానిగా అర్థం చేసుకున్న నేను అక్షరం యొక్క అసలైన శక్తి దాని యొక్క ఉచ్చారణ, దాని యొక్క నిర్మాణము మరియు దాని యొక్క జన్మస్థానం పైన ఆధారపడి ఉంటుందని, వేదాక్షరాలు చాలా శక్తివంతమైనవని గ్రహించడం జరిగింది. ఒకసారి శారదమ్మ గారితో వీడియో చేస్తూ ఆచార్య గారు అమ్మగారిని సంబోధిస్తూ శారదమ్మ గారిని నవశారద, పూర్ణ శారద, అక్షర శారద, పద శారద, బ్రహ్మ శారద, మోక్ష శారద అని సంబోధించడం జరిగింది. నిజంగా నాకు ఆ వీడియో చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపించిందంటే శారదమ్మ గారి జీవితం అంతా నా కళ్ళ ముందు కదిలినట్టు, ఆవిడకి ఆ పదాలు ఎంత బాగా సరిపోయాయి అనిపించింది. ఎలా అంటే భారతదేశాన్ని వీడి అమెరికా అనే నవలోకంలో అడుగిడి అక్షర పదీయం అనే పద సంకలనాలను సృష్టించి బ్రహ్మ జ్ఞాన సముపార్జన పిపాసులకు అగ్ని శిఖల మార్గనిర్దేశనం చేసి పరమ పద సోపానాన్ని అందుకొని శారదమ్మ గారు మోక్ష శారద అయ్యారు. శారదమ్మ గారి నోటి నుంచి వెలువడిన శబ్దరాశికి అక్షర రూపం కల్పించే అవకాశాన్ని, అదృష్టాన్ని అందించిన శారదమ్మ గారికి ఇదే నా నివాళి. శారదమ్మ గారు కల్పించిన స్ఫూర్తిని సదా కొనసాగించేలా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. సో ఈ రజిత అన్న అమ్మాయి ఆవిడ ఇండియాలో ఉంటుంది. ఆవిడ ఈ శారద గారు ఇంకా చివరి రోజులు వస్తున్నాయి అనగా ఆవిడ పాపం ఇంకా రాయలేకపోతున్నప్పుడు ఆవిడ మాటలు చెప్తూ ఉంటే ఫోన్లో విని ఆ అమ్మాయి టైప్ చేసింది. అవును సార్. నాకు ఈ విషయం ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ హెల్ప్ చేయడం విషయం గురించి ఆవిడ పదే నాకు వాళ్ళని పొగిడి, అంటే అంత స్థాయిలో ఉన్నా కానీ ఆవిడ ఎంతో, అంటే వేరే స్టూడెంట్లు కూడా గౌరవించడము, ఆదరించడము, ఎంతో వినయంగా ఉండడం. అంత పెద్ద ఆవిడైనా కూడా నన్ను ఆల్వేస్ మీరని గౌరవించడము, నన్నే కాదు అందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా ఉండటము. అసలు సరస్వతి గర్వం లేకుండా సరస్వతిదేవి ఎలా ఉంటుందో అలా ఆవిడ కనపడుతుంటుంది సార్. ఆవిడ వినయం అన్నది గొప్ప విషయం అండి. ఎన్నిసార్లు నాకు వీళ్ళ గురించి స్టూడెంట్స్ పేరున నాకు థ్యాంక్స్ నాకు చెప్పారు సార్. నేను ఇనఫ్ చెప్పలేకపోయాను స్టూడెంట్స్కి, కానీ ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను. ఆవిడ అనేక సార్లు నాకు డైరెక్ట్గా పర్సనల్గా చెప్పారు వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేయమని, ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినందుకు. ఎగ్జాక్ట్లీ.
సో ఎస్పెషల్లీ ఈ అమ్మాయి రజిత ఏంటంటే ఆ టైప్ మొత్తం అవన్నీ ఆమె పంపించిన మేటర్ అంతా ఆవిడే టైప్ చేసి తప్పులు లేకుండా చూసి మా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ మేము దాని మించి రీసెర్చ్ చేసి ఇవన్నీ వందల చేసి పేజీలు, Yes. హండ్రెడ్స్ వందల ఆఫ్ పేజెస్. పేజీలు. అది. అలానే తెలుగు, ఇంగ్లీష్ వర్షన్స్, సాంస్క్రిట్ వర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు సార్ Yes, వాళ్ళు. yes, yes, for sure అండి. అద్భుతం అండి. ఇంకా ఇంకా ఆవిడ గురించి ఇంకాస్త సార్ ఆవిడ మనం సేవారత్న అనే అవార్డు ఇందాక ఇచ్చింది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి అని చెప్పుకున్నాము. అవునండి. అలాగనే ఈవిడికి శారదాపూర్ణ సొంటి గారి సేవలకి గుర్తింపుగా ఉమ్, ఒక 4 అవార్డులు చెప్తాను సార్ నేను. ఒకటేమో టాప్ 10 లివింగ్ తెలుగు లెజెండ్స్, టాప్ 10 లివింగ్ లెజెండ్స్. వావ్. తెలుగు టాప్ తెలుగు. 10 లివింగ్ తెలుగు లెజెండ్స్, తెలుగు లెజెండ్స్ లో ఓకే ఓకే. టాప్ 10. బా. తర్వాత టాప్ 15 ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్. వావ్ వావ్. తెలుగు లేదు సార్, ఇది ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ టాప్ 15. ఉమ్, ఉమ్. తర్వాత ఏమో ఉమెన్ ఆఫ్ ఇంటర్ఫెయిత్. ఇంటర్ఫెయిత్. ఓకే. ఇట్లా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, ఇట్లా అనేకము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మల్టిపుల్ కంపెనీస్ ఇచ్చాయి సార్. సో ఇలాంటి అవార్డులన్నీ ఇవిడికి వచ్చినాయి సార్. యా, మీకు గుర్తుంటే మనం షికాగో వెళ్ళినప్పుడు ఆవిడ ఒక వేదిక్ వెల్నెస్ సెంటర్ కి తీసుకెళ్లారు. అవును సార్. వాళ్ళు ఈవిడ దగ్గర నుంచి మంచి అడ్వైస్ తీసుకొని చక్కగా వాళ్ళు ఒక వేదిక్ వెల్నెస్ సెంటర్ పెట్టారు. దానికి ఒక మహారాష్ట్ర నుంచి ఒక పండితుడిని కూడా తెచ్చి అక్కడ పెట్టారు. అవును అది సార్. పెద్ద బిల్డింగ్, దాని అసలు అవును సార్. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతాయి దానికి. అవును సార్. సో ఆ కుమార్ గారు కదా, ఆవిడ పేరు కుమార్ గారు కదా. అవును సార్. సో ఆ కుమార్ ఇప్పుడు గారు ఈవిడ అంటే శారదాపూర్ణ సొంటి గారు ఎన్విజన్ చేశారు, వాళ్ళు మనం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనల్ని అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశారు. అంటే అన్ఫార్చునేట్లీ ఇంకా జాయింట్ కొలాబరేషన్ అవ్వలేదు కానీ సోఫార్. కానీ ఆవిడ కృషి చేయటము, ఈ వేద శక్తులన్నింటినీ ఒక చోటకి తీసుకురావాలని ఆవిడ చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు సార్. మామూలుగా కాదు సార్, చాలా అద్భుతంగా చేశారు. అవును, ఆవిడ ఎక్కడ ఎవరన్నా వేదిక సంబంధమైన ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశారు ఆవిడ. అద్భుతం నిజంగా. యా. సో నెక్స్ట్ స్టూడెంట్ చూద్దాం సార్. యా, నెక్స్ట్ స్టూడెంట్ చూద్దామా. అయితే ఇప్పుడు బాల వికాస్ చతుర్వేదుల. సో ఇతను హైదరాబాద్ లో ఉంటాడు. మన స్టూడెంట్. మొన్న మీ బెంగళూరు మీరు వెళ్ళినప్పుడు ఆయన కలిశారు, మన వీడియోలో కూడా చూపించారు సార్. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ లిసన్ టు హిమ్. నమస్తే, నా పేరు బాల వికాస్ చతుర్వేదుల. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ స్టూడెంట్. ఈరోజు మనం చాలా భారమైన హృదయంతో ఒక మహానుభావురాల గురించి స్మరించుకుంటున్నాం. ఆవిడే డాక్టర్ శారదాపూర్ణ సొంటి గారు. ఆమె లేని లోటు మాటల్లో చెప్పలేనిది. ఆవిడ మాకు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పరిచయమై దాని తర్వాత అక్షరపదీయం అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఆవిడ ఇచ్చిన ఆలోచన, ప్రేరణ, నా ఆలోచన విధానాన్ని ఒక లోతైన మార్పును తీసుకొచ్చింది. అక్షరం అనేది కేవలం పదాల సమాహారం కాదు, అది మన అంతరంగాన్ని మేల్కొల్పే ఒక శక్తి అని నేను ఆమె ద్వారా తెలుసుకున్నాను. ఆమె చూపించిన ఈ దిశ వల్ల మంత్రం అంటే ఏమిటి, అది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనే దానిపై నాకు ఒక కొత్త కోణం ఏర్పడింది. అది ఒక సాధన మాత్రమే కాదు, అది మనలోని చైతన్యాన్ని తెలుసుకునే మార్గాన్ని అని తెలుసుకున్నాను. ఆమెతో జరిగిన ప్రతి సంభాషణ, ఆమె పంచుకున్న ఆలోచనలు ఇప్పుడు గుర్తొస్తే చాలా విలువైనవిగా, అవి మనందరికీ ఎలాగా ఉపయోగపడతాయో లోతైన మరియు విశ్లేషణమైన ఆవిడ ఇచ్చే అర్థాల గురించి తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె విజన్ ఎంత గొప్పదో, అది ఇంకా ఎంతో మందిని ప్రభావితం చేస్తుందో అని తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె మనతో లేకపోయినా ఆమె ఆలోచనలు, ఆమె ఆశయాలు అన్నీ ఎప్పటికీ మనతో ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పండి మురళి గారు, చూశారు కదా ఇప్పుడు బాల వికాస్ చతుర్వేదుల చక్కగా అద్భుతంగా మాట్లాడాడు. తనకున్న అనుభవం అంతా చెప్పాడు. అది ఏమైందండి సరే, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్లే వాళ్ళకి ఆ ఇంటరాక్షన్, ఆ కాంట్రిబ్యూషన్ వల్లే వాళ్ళ అసోసియేషన్ ప్రాజెక్ట్ మీద కనపడుతుంది సార్, క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అవునండి. ఇప్పుడు జ్ఞానం పొందాలనుకునే వాళ్ళందరికీ అద్భుతమైన ఋషి ఈవిడ. 4 PhDలు చేసిన మనిషి తోటి ట్రావెల్ చేయటం, ఆవిడకి అసిస్టెంట్ గా పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ సార్. గ్రేట్ అండి, వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక నాసా సైంటిస్ట్ దగ్గర, పెద్ద స్కాలర్ దగ్గర పనిచేయడం ఎలానో, ఈ వేద జ్ఞానంలో ఈవిడ దగ్గర పనిచేయడం కూడా అలా.
ఎందుకంటే ఒక పిహెచ్డి రావాలంటే ఎంత నోట్స్ రాయాలి, ఎంత చదవాలి, ఎంత రీసెర్చ్ చేయాలనేది ఒక పిహెచ్డి నాకే తెలిసినప్పుడు ఆవిడకి 4 పిహెచ్డీలు చేసినప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలనేది ఎవరైనా ఇమాజిన్ చేసుకోవచ్చు సార్, ఎంత అవునండి. కష్టం అనేది. అందులోనూ సంసారం ఉంటూ అవును అసలు సార్, ఎట్లా సాధ్యం సార్? ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది అవును సార్, ఇది బిగ్ పజిల్ సార్. అది కదా. ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మాట్లాడాలి సార్. బహుశా ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి వర్క్ చేసి వచ్చేసారా ఆవిడ అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. అవును సార్, 24 గంటల కంటే ఎక్కువ ఒక రోజులో క్రియేట్ చేయగలిగారు సార్. హౌ ఇస్ దట్ పాసిబుల్ అది కదా. చాలా మందికి ఆవిడంటే ఒకలాంటి ఈర్ష్య కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడ పని చేయగలుగుతాం, మేము చేయలేకపోతున్నాం. శబ్దంతో ఆవిడకున్న ఇంటరాక్షన్ తోనే ఆ టైం ని ఆవిడ క్రియేట్ చేశారు అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు మురళి గారు. ఆ శబ్దమే ఆవిడ నడిపించింది కదా. అసలు ఆ అద్భుతమైన, అసలు ఆ పదం చూడండి సార్, శబ్దము అన్న పదమే మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది అది. అది ఆ వాక్ సూక్తం చదివాను సార్. నా వాక్ సూక్తంలో ఈ వాక్ వల్లే ఆదిత్యుడు అందరూ నడుస్తున్నారు నా వల్లే అని చెప్తుంటుంది వాక్. అందుకని ఆ వాక్కే ఇవిని నడిపించింది సార్. వాచస్పతే నడిపించారు. ఆ వాచస్పతి లేకపోతే మనకు కష్టం కదా. అవును సార్, ఎందుకంటే ఆ వాచస్పతి ఉంటేనే మనకి శక్తి ఇవన్నీ వస్తాయి. అవును సార్. ఓం ఏ త్రిశప్తాహ పర్యంతి విశ్వారూపాణి బిభ్రతః వాచస్పతిర్బలాతేషాం తన్వో అజ్జ దదాతు మే. ఈ మంత్రము అథర్వణ వేదం మొదటి మంత్రం. సో ఆ వాచస్పతి బలం ఇస్తాడు. 21 పదార్థాలని మన శరీరంలో పెట్టి ఆ బలం ఇస్తాడు. బహుశా ఆవిడ వాచస్పతి దగ్గర శిష్యరికం చేసి ఆయన ద్వారా ఆ శక్తిని పొందారు. నాకు ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే అది ఆవిడ ఆ తపస్సు చేసి ఉండాలి. మనం బ్రహ్మ గురించి చేస్తాము, విష్ణువు గురించి చేస్తాము, శివుడి గురించి చేస్తాము, ఈవిడ వాచస్పతి గురించి చేశారు. ఎందుకంటే శబ్దం ఆ వాక్ గురించే ఆవిడ తపనంతా సార్. ఎప్పుడు మాట్లాడినా దాని మీదే ఆవిడ దృష్టి ఉంటుంది ఎప్పుడు. పూర్ణమిదం ఈ పుస్తకం నిండా అదే అంటే ఆ థాట్, ఆ శబ్దానికి సంబంధించిన వివరణ అది. ఇప్పుడు అక్షరపదయం అయితే ఇంకా పూర్తిగా దాని గురించి డెడికేటెడ్ ఆవిడ రీసెర్చ్ అంతా కూడా. అసలు ఆ అక్షరపదయం ఎవరికన్నా ఇప్పుడు ఈ వ్యూవర్స్ ఎవరన్నా చూసే వాళ్ళకి అక్షరపదయం పుస్తకం కావాలంటే తప్పకుండా నాకు ఈమెయిల్ పెట్టండి, మీకు ఆ పుస్తకం అందేటట్టుగా చేస్తాం. అట్లానే గ్రాడ్యువల్ గా మనం అంతా ఫైనలైజ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ లో లింకులు అవన్నీ కూడా మనం పెడతాం సార్. ఇది సార్ అయితే నెక్స్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతాను సార్ ఇప్పుడు నేను. అదేంటంటే ఇంటర్నేషనల్ వీణా డే. ఇంటర్నేషనల్ వీణా డే ఏప్రిల్లో వస్తుంది జనరల్ గా. ఇంటర్నేషనల్ వీణా డే యాక్చువల్ గా May 6th సార్. అది May 6th. ఓకే. May 6th 2022 ఈవిడ శారదాపూర్ణ శొంఠి గారి దీంతో ఆవిడ ఇది తీసుకుని చొరవ తీసుకుని ఏది సపన ద్వారా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా ద్వారా చొరవ తీసుకుని ఇక్కడ అమెరికాలో ఉన్న కాంగ్రెస్ మెన్ రాజా కృష్ణమూర్తి ఆయన యుఎస్ కాంగ్రెస్ మెన్, ఆయన తోటి ఇచ్చేసి ఈ ఇంటర్నేషనల్ వీణా డేని ఎస్టాబ్లిష్ చేశారు సార్. ఈవిడ వీణా కౌన్సిల్ గ్లోబల్ ఉంది కదా ఈవిడికి, ఆ సపనాను ఆ వీణా కౌన్సిల్ గ్లోబల్ రెండిటి ద్వారా ఈ May 6th ఎప్పుడైతే అది జరిగిందో దాన్ని May 6th డిక్లేర్ చేశారు ఇంటర్నేషనల్ వీణా డేగా అమెరికాలో. ఈ చట్టసభల్లో చేశారు వాళ్ళు. యాక్చువల్గా వైట్ హౌస్ లో జరిగింది ఇది జరిగి అప్పుడే డిక్లేర్ చేశారు సార్. భారతీయులందరికీ ఈ విషయం తెలుసా? చాలా తక్కువ మంది తెలుసు సార్ ఈ విషయం. ఆవిడ నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్న పబ్లిక్ ఎవిడెన్స్ నోట్స్ సార్ ఇప్పుడు నేను చెప్పేదంతా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఈవిడ చేసిన కృషిని ఎవరన్నా అసలు రికగ్నైజ్ చేయదలుచుకుంటే ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ వీణా డే అని చెప్పి స్పాన్సర్డ్ బై ఏమిటి అంటే వివరాలన్నీ బయటకు వస్తాయి. వస్తాయి సార్, వస్తాయి అన్ని కూడా. బాగుందండి. యా, వండర్ఫుల్. May 6th 2022 నుంచి ఇవిడ అది ట్రిగర్ చేశారు ఆ డేని. అది అద్భుతం అండి అసలు. అంటే వీణా డే ఇండియాలో కొంతమంది జరుపుతున్నారు ఎప్పటి నుంచో, కానీ ఇంటర్నేషనల్ వీణా డే అది ఆ వీణాకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్. యాక్చువల్గా మీరు కళాపూర్ణ మీకు అభివృద్ధి ఇచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు అనేక మంది స్టూడెంట్స్, 50 మంది పైగా స్టూడెంట్స్ ఆ వీణ తీసుకుని వాళ్ళ వీణలు తీసుకుని వచ్చి ఆ వీణా ప్రోగ్రామ్ ఇచ్చారు అందరు కూడా రోజంతా కూడా. యాక్చువల్గా
కాబట్టి ఆ ఒకసారి వీణ ఆవిడ ఒకసారి ఒక స్పీచ్ లో ఆవిడ మహతి అనే విషయం గురించి చెప్పారు. అవును నారదు సార్. దగ్గర మహతి అనే వేణు ఉందని. అవును సార్. మన మహతికి సెషన్స్ లో వన్ ఆఫ్ దెమ్ లో అది ఎస్ కనపడుతుంది సార్. మాట్లాడాము ఉమ్, మనం. ఉమ్, సో అది అద్భుతమైన విషయం. అంటే అసలు చాలా మంది తెలియదు 100 స్ట్రింగ్స్ ఉంటాయన్న విషయం తెలియదు వాళ్ళకి. ఉమ్ సార్. ఉమ్, అసలు ఎంత పాసిబిలిటీస్ చూడండి సార్. 100 స్ట్రింగ్స్ ఉంటే ఎలా నారదుడు ఎట్లా వాయించేవాడు ఏంటి అసలు అది ఆ ఎంత కష్టం సార్, అద్భుతమైన 7 ఉంటేనే దాన్ని ఎంతో ఆవిడ కష్టంగా ఉంటే. వీణలో తీసుకురావడం అందరినీ ఎంకరేజ్ చేయటము ఆ లెక్క వేరండి. అసలు ఆవిడ ఎంత ఆ రోజున ఎంత పాపం హాస్పిటల్లో ఉండి కూడా ఆవిడ హస్బెండ్ ఇద్దరు హాస్పిటల్ వేసారు. అయినా సరే వాళ్ళ హాస్పిటల్ బెడ్ నుంచి లేచి కారు వచ్చి ఆ గంటన్నర కూర్చొని ఆ ప్రోగ్రామ్ అంతా చేసి అప్పుడు వెళ్ళారు. స్పీచ్ కూడా ఇచ్చారు సార్ మళ్ళీ అప్పుడు. ఈ అద్భుతాన్ని మనం ఏమంటాం చెప్పండి మనం. ఆవిడకి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆవిడకి ఇంకా ఎనర్జీ, వాగ్దేవే ఇస్తుంది ఇవిడికి ఎనర్జీ. ఎందుకంటే ఇక అలా మాట్లాడేస్తూ ఉండగలదు సార్ ఇంకా ఆవిడ. అద్భుతం సార్, అద్భుతం సార్. సో నెక్స్ట్ స్టూడెంట్ చూద్దాం సార్ మనం. యా, ఇప్పుడు వాణి పద్మావతి అని అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చక్కగా ఈ అక్షర పద్యంలో పాల్గొన్నారు. ఆవిడ ఏం మాట్లాడారు విందాం. షూర్ సార్. నమస్తే. మా ప్రియమైన డాక్టర్ శారదా సొంటి గారిని కోల్పోవడం మా అందరికీ ఎంతో బాధాకరం. ఆమె లేకపోవటం ఒక వ్యక్తిగత లోటు మాత్రమే కాదు, ఒక గొప్ప జ్ఞాన ప్రవాహం నిలిచిపోయినట్లుగా అనిపిస్తుంది మాకు. శారదా గారి అక్షరపదీయం నాకు అక్షరాల మహిమను కొత్త కోణంలో చూపించింది. వేదాలలో అక్షరం అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, అది ఒక శక్తి, ఒక తత్వం అని అర్థమైంది. ఈ ఆలోచనల వల్లే నేను ఎంపిక చేసుకున్న మంత్రంలో ప్రతి అక్షరం ఒక ప్రత్యేకమైన అర్థం మరియు ప్రభావాన్ని కలిగి ఉంటుందని, ఆ మంత్రాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ అక్షరాల వెనుక ఉన్న తాత్వికతను గ్రహించాను. మేము కలిసి చేయాలని భావించిన భవిష్యత్ ప్రాజెక్టులు గుర్తొస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఆమెతో కలిసి వేదాల్లో అక్షరతత్వాన్ని ఇంకా లోతుగా పరిశోధించాలని అనుకున్నాము. ఆమె దృష్టి, ఆమె ఆలోచనలు మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమె మార్గంలో ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. అదండి వాణి పద్మావతి గారు మాట్లాడింది. సో మీరు ఇంకా కంటిన్యూ చేయండి మురళి గారు. చాలా బాగుంది సార్ ఆవిడ చెప్పింది. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, అదేంటంటే పరమాత్ముడు గుణ కర్మలని ఆధారం చేసుకుని జీవ పదార్థాలకి పేర్లు పెట్టాడు అనేది మనం చదువుకున్నాం సార్. అది ఫస్ట్ విని నేను ఆశ్చర్యపోయాను. పరమాత్ముడు మనందరికి పేర్లు పెట్టాడా అంటే అవును, ఆయనే పెట్టాడు. మన కర్మల, మన గుణాల ఆధారంగా పెట్టాడు అని చెప్పబడింది. దానికి హృదయం అని ఇదివరకు మనం మాట్లాడుకున్నాం సార్. హృదయం దాని ఫంక్షనాలిటీని దాని పేరులోనే చెప్పబడింది అనేసి. సో అలాగా పరమాత్ముడు పెడతాడు సార్, బాగానే ఉంది, సంతోషమే. కానీ పేరెంట్స్ మొన్న ఈ మధ్య మీరు ఒక వీడియోలో చెప్పారు, ఎవరో క్వశ్చన్ అడిగితే చెప్పారు ఇదే విషయాన్ని. అదేంటంటే పేరెంట్స్ పిల్లలు బలాని రకంగా ఉండాలి అనుకొని పేరు పెడుతుంటారు. యథా నామ తథా గుణ అనుకుంటుంటారు పేరెంట్స్. అంటే మా అబ్బాయికి ఏ పేరు పెట్టాం అలాంటి గుణాలు రావాలని అనుకుంటుంటారు. పరమాత్ముడు అలా పెట్టలేదు. పరమాత్ముడు గుణాలను బట్టి పేరు పెడితే పేరెంట్స్ ఏమో పేరు పెట్టి గుణం కావాలనుకుంటారు. అంతే చేతన అవుతుంది, అలా అవ్వాలని కోరుకుంటుంటారు. కానీ ఎంతమంది అది చేయలేక, ఇప్పుడు మీరు చెప్పినట్టు పేరెంట్స్ పెట్టిన పేరుకి తగ్గట్టుగానే నువ్వు ఉండు, లేకపోతే నీకు తగ్గట్టుగానే పేరు మార్చుకో అని చెప్పారు మీరు ఆ వీడియోలో. అలాగా చివరికి మన పేరు మార్చుకోవాల్సిన గతి పడుతుంది. కానీ పేరెంట్స్ పెట్టిన దానికి తగ్గ గుణాలు సంపాదించడం చాలా కష్టమైన విషయం సార్. 100లో 10 మందికి కూడా అది సాధ్యం కాని విషయం యాక్చువల్గా. కానీ ఈ శారదా పూర్ణ సొంటి గారికి, శారదా పూర్ణ విశేషం, శారద మళ్ళీ పూర్ణ, ఆవిడ యథా నామ తథా గుణ ఆవిడికి సార్. అది ఎలా చెప్పొచ్చు అంటే 10,000 మంత్రాలను చేత్తు రాయటం అయినా చెప్పొచ్చు, 20 ఏళ్ళు గురువు గారి దగ్గర శిక్షణ తీసుకోవడం కానీ, లేకపోతే 4 PhDలు చేయటం కానీ. ఇప్పుడు నవంబర్ వరకు ఆవిడ చదువుతూనే ఉన్నారు PhD. జీవితాంతం పూర్ణ, మీరు చెప్పినట్టు శారదా పూర్ణ, ఆవిడ పూర్ణంగా శారదగా ఉండటం అనేది అసలు ఆవిడ పేరుకు తగ్గట్టుగా ఆవిడ జీవించడం అనేది అసలు మామూలు విషయం కాదు సార్. ఇది వేద విధంగా జీవించబడింది అని, ఆవిడ జీవించింది అని చెప్పొచ్చు సార్ క్లియర్. అందుకనే ఆవిడకి రిషిక
ఆవిడ. ఎందుకంటే పరమాత్ముడు చెప్పాడు గుణాలకు తగ్గట్టుగా మీ పేరు ఉండాలి అంటే పేరుకు తగ్గట్టుగా గుణాలు తెచ్చుకుంది సార్ ఆవిడ యాక్చువల్గా. నిజంగా అద్భుతం. అది చాలా కష్టమైన విషయం, రివర్స్ ఇంజనీరింగ్ అది. అవును. పేరుని బట్టి ఆవిడ ఆ గుణాలను సంపాదించుకోవడం అనేది అది అవును. చాలా కొద్ది మంది, అట్లా మీరు చెప్పిన ఋషికలకే అది అది సాధ్యం సార్. నిజం కదా. ఇప్పుడు మనం వేదంలో చూస్తాము. వేదంలో ఇప్పుడు విశ్వామిత్రుల వారి పేరు ఉంది. ఆయన గాయత్రి మంత్రానికి అర్థాన్ని ఆయన దర్శించిన తర్వాత అందరికీ దాని అర్థాన్ని తెలియచేయడం మూలంగా ఆయన పేరు విశ్వామిత్రులు అయ్యారు. ఆయన విశ్వానికి మిత్రులు అయ్యారు. అవును సో సార్. అందుకని ఆ పేరుకి ఆ మంత్రానికి ఆ ఋషి ఎవరంటే విశ్వామిత్రులు అని పెట్టుకున్నాడు ఆయన. అలా అవును సార్. అలా జరుగుతుంది అట్లా. సో అవును అలా వాళ్ళు చేసిన తర్వాత పేరు వస్తుంది. కానీ అవును ఇప్పుడు సార్. పేరును బట్టి తెచ్చేసుకున్నారు. అదే అంటే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బలంగా కోరుకున్నారు, అంత ఈవిడ ఎలా దాన్ని నిజం చేసింది. ఈయన దేవుడు పరమాత్ముడు చెప్పినట్టుగా నామానికి తగ్గట్టుగా గుణాలు ఉండాలి. ఆ మ్యాచింగ్ మీరు మొన్న వీడియోలో చెప్తే చాలా మంది అది ఏమనుకుంటారంటే అది నిజం, అది చేయలేరు అనుకుంటారు. అవును. పేరుకు తగ్గట్టుగా గుణాలు ఎలా ఉంటాయి, గుణాలు తగ్గట్టుగా పేర్లు ఉంటాయి కదా అనుకుంటాం. కానీ పేరుకు తగ్గట్టుగా గుణాలు సంపాదించడం అనేది దాదాపు అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని కొంతమంది సాధ్యం చేస్తారు సార్. నిజమే. అందుకని ఇప్పుడు మనం ఆ విషయానికి పేరుకు తగ్గట్టుగా గుణాలు మనం సంపాదించుకోవడం అన్నది మీరు అన్నట్టుగా చాలా కఠినం. కోట్లలో కొద్ది మందిరే చేసుకోగలుగుతారు అట్లా. ఎస్, అవునండి. లేదా పేరు మార్చుకోవాలి, ఇంకో మార్గం లేదు సార్. ఇంకా మార్గం లేదు కదా. నిజమే. కానీ ఇప్పుడు పేరు మార్చుకోకుండా గుణాలు మార్చుకొని అది. ఆవిడ పేరుకి తగ్గట్టుగా ఆవిడ గుణాలని జీవితాంతం పూర్ణంగా ఉంచడం అనేది అసలు ఆవిడ పేరు పూర్ణ అనే పేరుని ఆవిడ ఎట్లా శారదకి ఎలా కలిపారు ఆ రెండు అనేది ఆశ్చర్యంగా ఉంటుంది సార్ నిజంగా. ఎస్. ఇప్పుడు కొంతమందికి వీరా అని పేరు పెడతారు, కానీ చిన్న విషయాన్ని కూడా భయపడి పారిపోతుంటారు. ఇక వీరా పెట్టి అవును సార్. ఎస్, అలానే. కానీ ఈవిడ మటుకు పేరుకు తగ్గట్టుగా ఆవిడ జీవించటము, దానికి తగ్గట్టుగా సరస్వతి కటాక్షం ఎలా ఉంటుందో చూపించటము, ఆవిడ మూలంగా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ దాని ఆ విషయాన్ని గ్రహించి అక్షరపదీయంలో పాల్గొనటము ఇది మామూలు విషయం కాదండి. అవును సార్. అంటే యాక్చువల్గా అదే టైంలో, అది పీక్లో ఉన్న టైంలో మీరు ఒక సిరీస్ రిలీజ్ చేశారు యూట్యూబ్లో. అదేంటంటే ఏకపదే, ద్విపదే, త్రిపదే అని మీరు ఒక సిరీస్ చేశారు. అది వీటికి కొరిలేటెడ్ గా యాక్చువల్ చెప్పాలంటే. సో అది ఆ సిరీస్ చాలా సక్సెస్ అయింది, చాలా మంది ఫాలో అయ్యారు, చూశారు మన వ్యూవర్స్. మరి దాన్ని తీసుకెళ్లి అక్షరపర్యంతో కలిపితే వాటిని ఇంకెంత బాగుంటుంది సార్. యాక్చువల్లీ మన స్టూడెంట్స్ దాని మీద రీసెర్చ్ చేశారు. ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేశారు, దాన్ని వాళ్ళు ఆ మంత్రాన్ని బాగా ఉపయోగించుకున్నారు సార్. ఒక్కొక్క ఏకపదే దానికి ఒక మంత్రము, ద్విపదేకి ఇంకో మంత్రము, దాని తగ్గ దేవత, వాటి లక్షణాలు అవన్నీ మీరు చెప్పుకుంటూ వచ్చారు కదా సిరీస్ లాగా. అదంతా వాళ్ళు స్టూడెంట్ చేసిన రీసెర్చ్ ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అది అంతా కూడా నేను పూర్తిగా పార్టిసిపేట్ చేయలేకపోయినా, కొంతవరకే తెలుసు. ఆవిడ థీసిస్ నేను చూశాను కానీ, బట్ ఓవరాల్గా పూర్తిగా కాంట్రిబ్యూట్ చేయడం అనేది నా బ్యాడ్ లక్. కానీ మీరు చెప్పిన ఆ ఏకపదే, ద్విపదే అట్లా 15 పదాల వరకు తీసుకెళ్ళి వీడియోలో చెప్పింది మ్యాటర్ వేరు, స్టూడెంట్స్ దాన్ని వేరేగా చెప్పడం అది వేరు. వాళ్ళది ఎక్స్ట్రాపులేషన్ వేరే విధంగా చెప్పారు వాళ్ళు, నేను చెప్పింది వేరే. అంటే ఇప్పుడు ఒక మంత్రం ఉన్న ఒక ప్రభావం అలా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ లో ఆ పదానికి అర్థం తెలుసుకొని వాళ్ళు దర్శించి చెప్పడం వేరు. అవును సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్షరపదీయమే ఇదంతా కూడా, అంతా కూడా. ఎందుకంటే అక్షరంతో సంబంధించబడింది ఇదంతా కూడా. వాక్కు, అక్షరము, ఆ వాక్కు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది ఎంత డీప్ ఉంటుంది, సూర్యకిరణాల కంటే ఎంత చిన్నగా ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది సార్. అది నాకు నిజంగా ఆవిడికి నేను క్షమాపణ కూడా చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే 2022లోనే ఆవిడ చెప్పారు, అవును సార్, ఈమెయిల్ పెట్టారు, ఇట్లా అక్షరపదీయం మీద కొద్దిగా చేయాలని ఉందండి నాకు అంటే, తప్పకుండానమ్మా అని చెప్పాను నేను. మళ్ళీ 23లో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది జ్ఞాపకం చేశారు. సరేనమ్మా అన్నాను. అయినా ఎందుకంటే నేను ఎందుకు డిలే చేయాల్సి వచ్చిందంటే మన స్టూడెంట్స్ ఇంకా ఆ పరిపూర్ణత రాలేదు కదా వాళ్ళకి. ప్లస్ మీ టైము ఇంతమంది స్టూడెంట్స్ మీద, ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి ఫాస్ట్ అయింది. నేను కూర్చొని నేను ఆవిడే డిస్కస్ చేసుకుంటూ పోయాం అనుకోండి, స్టూడెంట్స్కి ఏం చెప్పలేకపోతాను నేను. అప్పటికే యూనివర్సిటీ ఓపెన్ చేయటము, ఇవన్నీ స్టూడెంట్స్ రావటము, వాళ్ళకి చెప్పడం, సబ్జెక్ట్ చెప్పడం,
దాంతో ఏమవుతుందంటే ఇది ఆలస్యం అయింది. యాక్చువల్గా మనకి ఒక అరడజన్ బిగ్ బిగ్ ప్రాజెక్టుల సైడ్ నడుస్తున్నా మీరు మీ టైంని తీసుకెళ్ళి పెట్టి ఈ ప్రాజెక్ట్ని యూనో ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడం అనేది చాలా యూనివర్సిటీకి చాలా యాక్చువల్గా చాలా కష్టమైంది సార్. కానీ అది మీరు చేయడం అనేది Yeah. నిజంగా ఈ ప్రాజెక్ట్కి ఇన్ టైంలో అవటం అనేది చాలా అద్భుతం సార్. ఆ టైంలో స్టూడెంట్స్కి లెసన్స్ పంపించడం కూడా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఉంటాం మేము. పొద్దున ఉదయం లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇదే మ్యాటర్ మీద నడిచినాయి అన్నమాట. సో ఇంకా చెప్పాలంటే ఈ పిహెచ్డి ఆవిడ ఆయుష్ని పెంచింది అని అని చెప్పగలను అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే ఆవిడ క్లోజ్గా ఉన్న అసోసియేట్ శివ గారు అని అక్కడ ఉన్నారు యాక్చువల్గా. ఆయన ఆవిడకి పిహెచ్డి ఇచ్చినప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్స్, ఆయన ఫెసిలిటేషన్ అంతా చేసి మనకి హెల్ప్ చేసి పెట్టారు. ఆయన కూడా ఇదే మాట, ఇప్పుడు నేను అన్న మాట ఆయన కూడా అన్నారు యాక్చువల్గా. ఆవిడ ఆరోగ్యము పెంపొందడానికి పిహెచ్డి ఉపయోగపడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను అని ఆయన కూడా చెప్పాడు అనమాట యాక్చువల్గా. అది నిజమని అనిపిస్తుంది సార్ నాకు యాక్చువల్గా అయితే. ఎస్, ఆవిడ బలంగా పెట్టుకొని ఆ విషయంలో ముందుకు వచ్చారు. ఎందుకంటే ఎంత ఆనందపడి అప్పుడు ఆ పిహెచ్డి అయిపోయిన పక్క రోజు ఆవిడ ఫోన్ కనపడలేదు, పక్క రోజు నాతో మాట్లాడారు. ఆవిడ ఆనందం ఒక చిన్నపిల్లలకి ఫస్ట్ టైం యూనో డిగ్రీ పాస్ అయిన ఒక మామూలు స్టూడెంట్ లాగా ఆనందపడుతుంది. 4th టైం పిహెచ్డి తీసుకున్న ఆవిడ అంటే నేను అంటుంది ఆవిడ సంతోషము, ఒక చదువుకి వచ్చిన రికగ్నిషన్కి ఆవిడ పడే సంతోషం అనేది ఆశ్చర్యంగా ఉంటుంది సార్. అది యాక్చువల్గా నిజంగా ఆశ్చర్యం. ఎస్ సార్. నెక్స్ట్ స్టూడెంట్ చూద్దాం సార్. Yeah. నెక్స్ట్ స్టూడెంట్ శశి పెరి గారు అని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఆవిడది విందాం. నమస్కారం, నా పేరు శశి. సంగీత సాహిత్య సమలంకృతే శారదే. ఇది యాజ్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ యూఏవేఎస్గా శ్రీమతి శారదా పూర్ణ గారితో వ్యవహరించిన ప్రతిసారి మా హృదయ స్పందన. మేము అక్షరపదీయం ప్రాజెక్ట్ మొదలుపెట్టి అక్షరపదీయార్థం ఆవిడతో సంభాషించడం మొదలుపెట్టాక ఆమె ఒక సంస్కృత పండితురాలే కాదు, ఒక వేద వ్యవసాయ కర్షకురాలని, అక్షరపదీయ యజ్ఞానికి ఆహుతిలాగా రాత్రి పగలు పనిచేస్తున్నారని అవగతమైంది. We all know that Sanskrit language is the only language that's anatomically designed and aligned. శరీర నిర్మాణానికి అనుసంధానింపబడి నాభి, హృత్, కంఠ, తాళు, మూర్ధ దంత్యోశ్చములుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది స్వర, వ్యంజన, అంతస్థ, ఊష్మములుగా విభజింపబడింది. వాగ్యంత్రం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇదేం పెద్ద కొత్త విషయం కాదు. అయితే మొట్టమొదటి సమావేశంలో ఆవిడ అక్షరం అక్షరం అనే అక్షరాలతోనే ఎందుకు నిర్మాణితమైంది, అది వాగ్యంత్రంగా ఎలా రిప్రజెంట్ అవుతుంది, అక్షరాన్ని అక్షరంలో అనే ఎందుకన్నారు, మేబీ నక్షరమో ఇంకే అక్షరమో ఎందుకు అనకూడదు అంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఆ మొదటి స్వరం, కా మొదటి వ్యంజనం, షా ఊష్మం, రా అంతస్థం, ఫైనల్లీ అని పెదవులు మూసేస్తాము, వాగ్యంత్రం క్లోజ్ అవుతుంది అంటూ అక్షరము ఎలా మన ఆ టోటల్ వాగ్యంత్రాన్ని, వర్ణమాలలోని అక్షరాలన్నింటినీ ఒక్క 3 అక్షరాల్లో రిప్రజెంట్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టినప్పుడు దట్ వాజ్ లైక్ ఏ వావ్ మూమెంట్ ఫర్ మీ. అప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ అక్షరం అంటే ఏమిటి అనే వివరణ ఇచ్చిన ఇటువంటి వివరణ నేను ఎప్పుడూ వినలేదు. ఆవిడ దగ్గర నుంచే ఫస్ట్ విన్నా. that was the moment when I decided that I am signing into this project. సముద్రంలో ఉండే నీటి ప్రవాహంలో ఆవిడ చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానము, మనసు, ఈ మధ్యలో ఉండే సప్తదశలు, మనసు దాకా వచ్చిన ఊహ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి దశల్లో ఎలా ఉంటుంది, ఇంకా అంతకంటే ముందు వ్యోమమందు శబ్దరూపము, ఇలా ఎన్నో విషయాలు. అయితే ఎవ్రీథింగ్ దట్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ విత్ ఎ సైంటిఫిక్ టెంపర్. ఏదో ఎనిగ్మాటిక్ విషయంలాగా కాకుండా మెటాఫిజికల్ ఆస్పెక్ట్ గా మొదలై పూర్తి సైంటిఫిక్ టెంపర్తో సాగుతూ ఉండేది. మొదటి దశలో ఒక 13 నుంచి 15 విషయాల మీద మేము పరిశోధన మొదలుపెట్టాం. మొట్టమొదటిగా అక్షరమాలలోని అన్ని అక్షరములు, ముఖ్యంగా వేదాక్షరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఆ గురించి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయగానే నాకు మనసులో తట్టింది ఏంటి అంటే, అక్షరాణ అకారోస్మి అని భగవద్గీత నుంచి. అది గుర్తుకు రాగానే ఈ అక్షరాణం అకారోస్మి, అకారమనే ఎందుకన్నారా, అకారానికి విష్ణుతత్వానికి సంబంధం ఏమిటి, దీనికి వేద ప్రమాణం ఏమైనా ఉందా, సో దాని గురించి ఫర్దర్ రీసెర్చ్ చేద్దామని చెప్పి ఆ టాపిక్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఋగ్వేద విష్ణువు దేవతగా ఉన్న కొన్ని మంత్రాలు తీసుకుని దాని మీద పరిశోధించడం జరిగింది. తర్వాత నేను ఫ్యూ అదర్ టాపిక్స్ లో ఇన్వాల్వ్ అయినప్పటికీ మళ్ళీ నన్ను బాగా the topic that intrigued me so much is the Chiniti మీద ఆవిడ రాసిన వ్యాసం చాలా ఇన్వాల్వింగ్, అండ్ దట్స్ అనదర్ టాపిక్ దట్ ఐ వర్క్డ్ విత్. ఇదంతా కూడా మేము సిద్ధాంతి పూర్వపక్షం పద్ధతిలో
డాక్యుమెంట్ చేసాము. ఇన్ మోడర్న్ టైమ్స్ ద క్లోజెస్ట్ టర్మ్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ద సొక్రాటిక్ వే. కాకపోతే మన ఋషులకి, శంకరాచార్యుల వంటి ఆచార్యులకి ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు ఇంతకంటే బాగా దాన్ని డాక్యుమెంట్ చేశారు ఈ విధంగా, అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ చేశారు. ఇంకా చాలా వర్క్ ఉంది. ఒక మినిమం 4000 పేజెస్ ఉంటే పుస్తకం తయారవుతుంది అని అనుకుంటున్నాం ఆవిడ చేసిన మొత్తం వర్క్ అంతా కలిపి. చంద్రునికి ఒక నూలు పోగులాగా ఈ ప్రాజెక్ట్కి ఎంతో కొంత నేను కాంట్రిబ్యూట్ చేయగలగడం, శ్రీమతి శారదా పూర్ణ గారితో పని చేయగలగడం మా అదృష్టం అని నేను నిజంగా భావిస్తున్నాను. మా యూనివర్సిటీకి ఆవిడ లేకపోవడం తీరని లోటైనప్పటికీ ఆవిడ ఊర్ధ్వలోకాల నుంచి అక్షరపదీయం రూపంలో మమ్మల్ని సదా గమనిస్తూ ఆశీర్వదిస్తూనే ఉంటారని నమ్ముతున్నాను. చివరిగా అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మురళి గారు, శశి గారు చెప్పింది విన్నారు కదండి. విన్నాను సార్, చాలా బాగా చెప్పారు సార్, అద్భుతం. ఈవిడ చాలా కృషి చేశారు. అక్షరపదీయం పుస్తకం పబ్లిష్ కావడానికి మన అమెరికాలో ఒక సంస్థతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆవిడ అట్లనే మన ఎయిర్ పొల్యూషన్ ప్రాజెక్ట్ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళడానికి చాలా అద్భుతమైన కృషి చేశారు ఆవిడ. సో అది దాంతోపాటు ఆవిడ కూడా మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారము అంతా చూసుకుంటూ కూడా శశి గారు కష్టపడి చదువుతున్నారు. మన స్టూడెంట్ గా కూడా బిగ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి సార్. చాలా బాగుంది, అద్భుతంగా. అవును సార్. ఇంకా అండి సార్, ఇప్పుడు ఆవిడ శారదా పూర్ణ శొంఠి గారు నాకు 2-3 సార్లు చెప్పారు ఏంటంటే, ఈ అక్షరపదీయము ఈ రీసెర్చ్ ఇక్కడ ఆగకూడదు, ఫర్దర్ గా మన స్టూడెంట్స్ లేదా ఇంకా మన వేదిక్ మన యూనివర్సిటీలో చదువుతుంటే వెరీ గుడ్, ఒకవేళ చదవకపోయినా కూడా బయట వాళ్ళైనా సరే ఈ అక్షరం మీద జ్ఞానాన్ని పొందటము, దాని మీద రీసెర్చ్ ఫర్దర్ కంటిన్యూ చేయాలని ఆవిడ స్ట్రాంగ్ ఒపీనియన్ సార్. అది ఆవిడ కోరిక. మీరు చెప్పిన మాటకి నేను ఇప్పుడు నా ఉద్దేశం కూడా చెప్తాను. ఇప్పుడు మన స్టూడెంట్స్లో కొంతమంది చాలా పట్టుదలగా ఉన్నారు ఆవిడ అక్షరపదయాన్ని కంటిన్యూ చేయడానికి. వాళ్ళు దాదాపు ఒక 4000 పేజీల మెటీరియల్ తయారు చేస్తున్నారు. వాళ్ళు మంత్రాలని ఎలా డీకోడ్ చేయాలి అని చెప్పి మొత్తం వాళ్ళు డీటెయిల్డ్గా పాణిని అష్టాధ్యాయం తీసుకొని, అలానే శిక్షాశాస్త్రం తీసుకొని, అలానే నిరుక్తం నుంచి, అలానే మిగతా చందోభాగం నుంచి తీసుకొని వాళ్ళు కృషి చేసి ఆ మెటీరియల్ తయారు చేస్తున్నారు. ఒక మంత్రం ఒక అర్థాన్ని చెప్తే ఎన్ని పేజీలు రాయొచ్చు అంటే అనేది వాళ్ళు చూపిస్తారు. ఆ మంత్రం ఎలా చెప్పాలి, అసలు అర్థాన్ని ఊరికే ఏదో ఒక భావం ఉందని చెప్పడం కాదు, దాని ధాతుపాఠం ఏంటి, ఏ ప్రత్యయం చేరిస్తే అది వస్తుంది, అలా రావడం మూలంగా ఏమైనా సంధి ఏర్పడుతుందా, సమాసం ఏర్పడుతుందా, అలంకారాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు అవి తయారు చేస్తున్నారు. అవును సార్, ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు సార్, నేను ఆ పేరు ఇప్పుడు సరే రైట్ టైం కాదు, ఒక మంత్రానికి 50 పేజీల నోట్స్ రాశాడు సార్. అవునండి, అలా రాస్తున్నారు సార్. అది మరి ఎందుకంటే అది మరి అందరికీ అది ఊరికే ఒక అర్థం చెప్పడం కాబట్టి ఎలా వచ్చింది అర్థం అన్నది మనం మొత్తం లోపల నుంచి లాగి బయట పెట్టడం అనమాట. అది అసలు అష్టాధ్యాయిలో 4000 సూత్రాలు ఉన్నాయి. 4000 సూత్రాల్లో ఎన్ని సూత్రాలని మనం చూస్తున్న కొద్దీ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సూత్రంతో అటాచ్మెంట్ అయి ఉంటాయి. సో అది ముందు వెనక వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మన స్టూడెంట్స్ శారదా గారికి తప్పకుండా ఆవిడ చేసింది కాకుండా వీళ్ళు చేసేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ చేసిన దానికి అనుసంధానంగా ఇది చేస్తారు. ఎలా అయితే ఇప్పుడు పాణిని మహర్షి అష్టాధ్యాయి రాసిన తర్వాత ఆయన శిష్యుడు ఒక ఆయన దానికి వార్తికాలు రాశాడు అనమాట. ఆ వార్తికాలు రాసి పాణిని గురువు గారు ఇక్కడ తప్పు చేశారు, ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏవో ఆయన వార్తికంలో రాసుకున్నారు. దానికి అప్పుడు పతంజలి మహర్షి వచ్చి ఆయన పాణిని కరెక్ట్ అని చెప్పి మళ్ళీ దాన్ని రాస్తూ 4000 అంటే ఇప్పుడు 4 టైమ్స్ అష్టాధ్యాయికి రాశాడు ఆయన. మహాభాష్యం అయింది. సో అది అద్భుతమైన విషయం అనమాట. అలా మన స్టూడెంట్స్ ఇప్పుడు దాన్ని మీరు అన్నట్టుగా కంటిన్యూషన్గా తీసుకెళ్తారు. ఎట్లన్నా వాళ్ళ స్టడీస్లో భాగమే కాబట్టి అది. కానీ అది ఒకళ్ళకి ఇప్పుడు నేను మంత్రానికి అర్థం చెప్పుకున్నా, నాకు తెలిసింది, నాకు సర్టిఫికేట్ వచ్చేసింది, ఫెంటాస్టిక్, అది వేరు. అది కాకుండా ఇది నలుగురికి ఉపయోగపడాలి, అందరూ తెలుసుకోవాలి అనే భావంతో తయారు చేయడం ఉంది చూసారా, అది శారద గారి అడుగుజాడలో వీళ్ళు వెళ్తారని నేను నమ్ముతాను. వెరీ గుడ్ సార్,
థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ స్టూడెంట్స్ చూద్దామా సార్? యా నెక్స్ట్ స్టూడెంట్. సాకేత్ అని అబ్బాయి పిల్లవాడు చాలా హార్డ్లీ 21 years ఉంటాయి. సో ఇంజనీరింగ్ ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు విందాం. షూర్ సార్. ఆ అబ్బాయి కూడా ఒక అద్భుతమైన మంత్రాన్ని డీకోడ్ చేశాడు. అసలు అక్షర పదీయంలో అక్షరము, పదము, దానికి సంబంధించిన మంత్రము, దాన్ని ఎలా అనేది అక్కడ పర్స్పెక్టివ్ లో పెట్టి దాన్ని ఇప్పటికీ దాన్ని చెప్తున్నాడు ఆ విషయాన్ని. అది విందాం ఒకసారి. గ్రేట్ సార్. అందరికీ నమస్కారం అండి. మనం అందరినీ మనిషి అంటాం, కానీ చాలా తక్కువ మందిని మనీషి అంటాం. అటువంటి గొప్ప వ్యక్తులలో డాక్టర్ శారదా పూర్ణ సుసల్దసంటి గారు ఒకరు. అటువంటి అమ్మ ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. శారదా అమ్మ తన జీవితంలో చాలా సమయం వరకు వేద విస్తరణకు, వేద ప్రచారానికే కేటాయించారు. మనందరికీ వేదాక్షర స్వరూపాన్ని తెలియచేయాలి అని సంకల్పించారు. ఆ సంకల్పమే అక్షర పదయానికి దారితీసింది. ఆ అక్షర స్వరూపాన్ని నేను దర్శించాలనుకున్నాను. అందుకే ఆవిడ వేసిన బాటలో నేను చేరాను. ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నాను. వేదాక్షరాలు నావలని, అవి సముద్రం నుండి మనల్ని సురక్షితంగా తీరానికి చేరుస్తాయని, అంటే మనందరినీ మోక్షానికి దగ్గర చేస్తాయని తెలుసుకున్నాను. మోక్షం దగ్గర కావాలంటే వేదాక్షరాలు మాత్రమే మనకు తోడ్పడతాయని తెలుసుకున్నాను. శారదామ్మ కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా అమ్మ వేదాక్షరాలని విడిచిపెట్టలేదు. అటువంటి నా తల్లి ఖచ్చితంగా మోక్షాన్నే చేరుకుంటుందని భావిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. విన్నారు కదండి సాకేత్ ఏం మాట్లాడాడు. అద్భుతం. నాకు నేను అక్కడ సత్యసాయి నిలయంకి వెళ్ళినప్పుడు కలిశాడు నాతో పాటు ఉన్నాడు ఆల్ ద డేస్. అండ్ నేను బెంగళూరుకి వెళ్ళి తిరిగి ఫ్లైట్ ఎక్కేదాకా కూడా ఉన్నాడు అబ్బాయి నాతో పాటు. చాలా అద్భుతమైన కుర్రవాడు, మంచి ఇంటెలిజెంట్ బాయ్, అండ్ హీ హాస్ ఎ నైస్ బ్రైట్ ఫ్యూచర్. చెప్పండి సార్. ఇప్పుడు శారదా పూర్ణ సొంటి గారు, ఆవిడతో ఆత్మీయ అనుబంధము, ఆవిడతో మన జర్నీ పర్సనల్గా కానీ, మన యూనివర్సిటీ తరఫున కానీ, మన స్టూడెంట్స్ ఆవిడతో చేసిన జర్నీ, ఈ పిహెచ్డి ప్రోగ్రాము, ఆవిడ నాలెడ్జి, ఆవిడ కీర్తి, ఇవన్నీ మనం తెలుసుకుని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము ఆవిడ్ని. ఇట్లా దీని ద్వారా మనము మన అసోసియేషన్ అందరికి తెలియజేయటము, ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్ నేను. వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఆవిడ గురించి ప్రపంచానికి తెలియాలి, అందరూ తెలుసుకోవాలి. ఎవరికైతే అక్షరపదయం పుస్తకం కావాలో నాకు ఈమెయిల్ పెడితే అది ఎప్పుడైతే పుస్తకం ప్రింట్ అయిపోయి బయటకు వస్తుందో వాళ్ళకి పంపించగలుగుతామండి తప్పకుండా. ఓకేనండి. సో ఆవిడ మీరు అన్నట్టు ఆవిడకి తప్పకుండా ఆవిడ మోక్ష స్థితికే వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే ఆవిడ కృషి చేసిన పద్ధతి అండ్ ఎక్కడా కూడా ఆవిడ ఇది అని ఆశ పెట్టుకోలేదు. సో ఆ కర్మ జ్ఞానంతో చేశారు ఆవిడ. చేసి సన్యసించారు, రిజల్ట్ని వదిలేశారు భగవంతుడు. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కృష్ణుడు చెప్పినట్టు అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి, గడిపి చూపించారు సార్ ప్రాక్టికల్ గా. ఆవిడ ఎక్కడా కూడా, నేను ఒకసారి అడిగాను నేను, మీరు ఇక్కడ షికాగోలో ఇంత కృషి చేశారు కదా అంటే, చేయటం నా పని, వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు లేదు వాళ్ళ పని అని చెప్పేశారు. అంత అద్భుతంగా ఆవిడ, అంత నిగర్వంగా ఏమాత్రం కూడా ఎక్స్పెక్టేషన్ లేదు, అంత పరమాత్ముడికి వదిలిపెట్టింది ఆవిడ. ప్రతి మీకు గుర్తుందా, మన ఇద్దరం వాళ్ళ ఇంట్లో భోజనం చేసినప్పుడు కూడా ఆవిడ అదే మాట అన్నారు. నేను ఎందుకంటే మీరు అనవసరంగా ఇంత కష్టపడి ఉండటం అంటే, లేదండి ఉండాలి, నాకు ఏదైనా సరే మీ ఇద్దరికి ఇంత భోజనం పెట్టడం అన్నది అంటే నాకు అద్భుతం అనిపించింది. నాకు చాలా చక్కగా, ఎంతో టేస్టీగా, అంత తక్కువ టైంలో అంత క్విక్ గా చేసి పెట్టారు సార్ ఆవిడ. అసలు
మీరు గమనించారా ఆ 2-3 అవర్స్ మనం అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ ఆ సాహిత్యం గురించి ఆ వాటి గురించి కంటిన్యూటీ ఎక్కడ వేరే మాటలు లేవు అవును సార్, తపన ఆవిడ అసలు కంటిన్యూస్ గా. ఇగో మా కూతుర్లు ఇంత బాగా చేశారు, మా కొడుకులు ఇంత బాగా చేశారు అన్న మాట లేదు. ఏదో ఒకసారి అస్సలు. చెప్పేశారు, వదిలేశారు అంతే. అంతే. అని ఎంతసేపు అసలు సాహిత్యము, గురువులు, ఆ వేద శాస్త్రాలు, రామాయణం, అసలు రామాయణం మీద ఆవిడ ఇచ్చిన స్పీచ్ అద్భుతం అండి. ఎంతో ఇష్టం సార్ ఆవిడకి రామాయణం అంటే. అదే ఎంత ముఖ్యమైన పాయింట్స్ రామాయణం గురించి చెప్పారంటే, రామాయణంలో వచ్చిన ఋషుల పేర్లు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యమైంది నాకు. అసలు ఇంత నాలెడ్జ్ జనాల్లో ఉందా, ఈవిడ చెప్తున్న వింటున్నారా, అసలు ఏంటండి ఇది. అసలు అద్భుతం అండి. ఆ మహానుభావురాలకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం. అదే సార్, ఋషులకి మన రుణం జ్ఞానం ద్వారానే తీర్చుకోవాలి సార్, ఇంకో మార్గం లేదు. యూర్ రైట్. ఆ జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి తీర్చుకోవాలి. అద్భుతమైన మాట చెప్పారు మురళి గారు, అద్భుతం. ఎస్. ఇప్పుడు నేను ఒక శాంతి మంత్రంతో ఈ యొక్క శ్రద్ధాంజలి ముగిస్తానండి. థ్యాంక్ యూ సార్. ఓం యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః, సర్వగం శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం